10 లక్షలు కాబట్టి ఒక 50 లక్షలు ఇస్తారు మీరు. మీ కాడ దండిగా ఉంది, దొంగ సొమ్ము దండిగా ఉంది. అందుకని చెప్పి మీకు వస్తే కక్కిస్తాను. ముందు ఈ దీక్షితులు ఏమైనా మాట్లాడు చూద్దాం ఒకసారి. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్ లో పెట్టుకో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో. ఆటలు మామూలు ఆటలేదు వీళ్ళకి. అంటే ఎందుకు 2 మంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు ఒక్కడి వల్ల. ఈ వీడియో చూడండి, జాగ్రత్తగా వినండి. మల్లెపూలు అమ్ముకునే అతను వచ్చి చాలా జాగ్రత్తగా వినండి ఈ వీడియోని. మల్లెపూలు అమ్ముకునే అతను వచ్చేసి చర్చి ముందు మల్లెపూలు అమ్ముకోవడానికి బండి పెట్టాడు. బండి పెడితే ఆ పాస్టర్ గారు చూసి ఏమంటే, ఇక్కడ కొనరా మల్లెపూలు అమ్ముకునే, మల్లెపూలు అనేవి మందిరానికి వచ్చేవాళ్ళు, చర్చికి వచ్చేవాళ్ళు మల్లెపూలు కొనరు వెళ్ళి బజార్లో పెట్టుకోరా బండి అని చెప్పాడు. ఓకే, విందాం. అందరు పోయినా పాస్టర్ గారు కూడా పోతా చూశాడు. బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలే. ఎవరు ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి. వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. విన్నారు కదండి. పువ్వులు పెట్టుకోవడము అనంటే, పువ్వులు కొనుక్కుని ధరించడము అనంటే కనుక బజారు వేషం, ఇది బజార్లో తిరిగేటటువంటి వాళ్లే చేస్తారని చెబుతూ ఉన్నాడు. హిందుత్వంలో ఇక్కడ దీక్షితులు ఈ పంతులు గారు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. బజారు పూలు పెట్టుకునే వాళ్ళు మొత్తం బజారు మనుషులు అని చెప్పి అనలేదు ఆయన. దీక్షితులు ఈ వీడియోని ఇతను సంతోష్ కుమార్ వారు వెళ్ళే వరకు షేర్ చేయండి. నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడకూడదు. దీక్షితులు గారు అని చెప్పి మాట్లాడుతున్నా. చాలా జాగ్రత్తగా నువ్వు మాట్లాడే మాటలకు అరే ఒరే అనకుండా, అది ఇది అనకుండా నీతోటి చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. సంతోష్ గారు లేదా పంతులు గారు లేకపోతే అయ్య గారు, ఇది మీ లెక్కలో పంతులు గారే అంటున్నాను నేను. ఇప్పుడు షాళేమరాజు గారు ఆ బండి అతని దగ్గరికి వెళ్ళి, అరే ఇక్కడ బజారు మనుషులు కొంటారు కానీ, బజారు వాళ్ళు కానీ, మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు బజారు స్త్రీలని కానీ, హిందువుల వాళ్ళు బజారు స్త్రీలు అని చెప్పి అనలేదు. మళ్ళీ ఒకసారి చూద్దామా. ఆయన ఏమాడంటే మల్లెపూలు బండి, చర్చి ఎదురు మల్లెపూలు బండి పెట్టుకున్నాడు అతను. చెప్పే కదరా ఇక్కడ కొనరా అని చెప్పి. ఏందండి ఒకళ్ళు కూడా ఒక మూర కూడా కొనలేదని చెప్పి ఆ బండి అతను అడిగితే ఆ పాస్టర్ గారు ఏం చెప్పాడంటే, అది ఉపమానం రీతిగా వేరే పాస్టర్ గారు చెబితే దాన్ని తీసుకొచ్చి షాళేమరాజు గారు, తండ్రి షాళేమరాజు గారు చూడటం జరిగింది. ఏం చెప్పాడు అంటే, ఉపమానం రీతిగా ఏం చెప్పాడు అంటే, చెప్పే కదరా నేను కొనరు కదా, పోయి బజార్లో పెట్టుకోమని చెప్పా కదా బండి. బజార్లో పెట్టుకుంటే సేల్ అయ్యాయి కదా, 2-4 మూరలు 5 మూరలు పోయాయి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అలంకారం చేసుకుని బజార్కి వస్తారండి బంగారం కొనటానికి. వారు పనులు ఉంటాయి వాళ్ళకి, స్త్రీలకి, జెంట్స్కి, లేడీస్కి, జెంట్స్కి పనులు ఉంటాయి. పనులు ఉన్నప్పుడు ఏంటంటే చాలా మట్టికి బళ్ళు అనేవి బజార్లోనే కనపడతాయి. మల్లెపూలు బళ్ళు కానీ, ఎర్రదాజులు కానీ, సన్నదాజులు కానీ, బంతిపూలు కానీ, ఏమైనా కానీ పూలు విషయంకి వచ్చేలేక బజార్లోనే కనపడతాయి పూలు. కొంతమంది ఇళ్ళమ్మటి అమ్మటానికి వస్తారు పల్లెటూరులో. దీక్షితులకు తెలియాల, పంతులకు తెలియాలి. వ్యవహారం పంతులు గారే అంటున్నాడు నేను. లేదా దానికి అనుకోమాకంటారు లేనిపోయిన తలకాని చెప్పు అయితే అన్నాడు. ఆ మాట అన్నాడు. దానికి ఎందుకు అన్నాడంటే, చాలామంది స్త్రీలు అనేవాళ్ళు బజారుకి వెళ్తారు. బజారు సెంటరు, మీరు టౌన్ కదా, మీరేమంటారా మత విద్య రెచ్చగొట్టే మతం మొదలులారా, మీరేమంటారు సెంటర్కి వెళ్ళి వస్తూ ఉంటారు, లేకపోతే బజార్కి వెళ్ళి వస్తూ ఉంటారు. పల్లెటూరులోనే అయితే చాలా మటుకు బజార్కి వెళ్ళి వస్తామండి అంటారు, లేకపోతే బజార్లో ఉన్నాడండి అంటారు, లేదా బజార్ పని మీద వెళ్ళారండి అంటారు. బజార్ పని మీద వెళ్ళారు అంటే, బజార్కి వెళ్ళాడు అంటే అది తప్పేం కాదు. అది సెంటర్ను బజార్ అంటారు అంతే, అంతమించి ఏం లేదు. వెళ్ళి నువ్వు బండి అనేది తీసుకుని అక్కడ పెట్టుకోరా. బండి బజార్కి వస్తారు కదా ఎవరన్నా వెజిటేబుల్ కొనుక్కోవడానికో, లేకపోతే బంగారం కొనుక్కోవడానికో, షాపింగ్ చేసేవాళ్ళు, ఇంకేదో బట్టలు కొనుక్కునే వాళ్ళు కానీ, లేకపోతే షాపింగ్ మాల్కి పోయేవాళ్ళు కానీ, వాళ్ళకి పనులు ఉంటాయి కదండి. జెంట్స్కి లేడీస్కి పనులు ఉంటాయి కదా, బజార్కి వెళ్తారు, సెంటర్కి వెళ్తారు. వాళ్ళు కొనుక్కునే వస్తువులు కొనుక్కుంటారు. ఆ మల్లెపూల బండి కనపడంగానే కొనుక్కుంటారు. విషయం అయితే అది. దాన్ని
బజార్ వాళ్ళు అది ఇది కూసుకోవడం అని చెప్పి చాలా ఎక్కువ చేశారు. వీళ్ళు అయితే మత విద్య రెచ్చగొట్టే మతోన్మాదులు కొన్ని టీవీ ఛానళ్ళు ఉన్నాయి, మతోన్మాదులకు అమ్ముడుపోయిన టీవీ ఛానళ్ళు ఉన్నాయి. వీళ్ళు కొంచెం దాన్ని వైరల్ చేశారు. ఆ బజార్ అనే విషయాన్ని వైరల్ బాగా ఎక్కువ చేశారు డబ్బులు కాసిపడి. అలాగే ఈ దీక్షితులు కూడా ఏమన్నాడంటే, ఈ పంతులు కూడా ఏమన్నాడంటే షాళేమరాజు గారు ఇలాగా అన్నాడని చెప్పి దొంగ మాటలు చెప్తున్నాడు. సో ఒకసారి విందాం. బజారుకి వెళ్ళి బజార్లో పెట్టుకోపోరా, అక్కడైతే కొన్ని వాళ్ళు ఉంటారని చెప్పి అన్నాడు. దానికి ఏం తప్పు లేదు. దీక్షితులు వీళ్ళను ఉద్దేశించి అన్న మాటలు కాదా ఇవి? కోట్లాది మంది మహిళలు, నాకు తెలిసి ప్రఖ్యాత సంగీత విద్వాంసులు కావచ్చు, ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి మహిళలు కూడా హిందువుల్లో చక్కగా తల నిండా కూడా పువ్వులు ధరిస్తారండి, పూలమాలలు ధరిస్తారు, మంచి మల్లెపూలు ధరిస్తారు, రకరకాల సుగంధ భరితమైనటువంటి పువ్వులు వాళ్ళు ధరిస్తారు. వాళ్లను ఉద్దేశించి మా వాళ్ళెవరో కూడా పువ్వులు ధరించారు, అంతవరకు బానే ఉంది, బైబిల్లో ఉందో లేదో దాని గురించి ఆయన చెప్పు. ఆగండి పంతులు గారు, కొంచెం ఆగండి. మీరు మా వాళ్ళు ఎవరు పూలు ధరించరు అని చెప్పి అనలేదు ఆయన. ఇక్కడ ఎవరు పూలు కొనర్రా అన్నాడే కానీ మా వాళ్ళు ఎవరు పూలు ధరించరు అని చెప్పి అనలేదు. తప్పుడు మాటలు చెప్పొద్దు పంతులు గారు. సంతోష్ కుమార్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. మా వాళ్ళు ఎవరు పూలు ధరించరు అని చెప్పి అనలేదు. చర్చి దగ్గర పూలు ఎవరు కొనరు అన్నాడు కానీ మా వాళ్ళు ఎవరు పూలు ధరించరు అని చెప్పి అనలేదు. క్రైస్తవంలో మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రీస్తు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, చర్చికి వెళ్ళేవాళ్ళు, పూలు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. పూలు అలంకరణ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్ళిళ్ళకి కానీ ఇంకా వగేర కార్యక్రమాలకి పూలు లేకుండా మాకు కూడా ఏం జరగదు. పూలు పెట్టుకుంటారు, పూలు పెట్టుకుంటే తప్పేమీ లేదు. కాకపోతే బైబిల్ గ్రంథంలో తగుమోయను అలంకరణ అన్నారు కాబట్టి చాలామంది స్త్రీలు అనేవాళ్ళు ఏం చేస్తారంటే తగుమోయను అలంకరణ లేదు, ఏమి లేదు, ఇప్పుడు మాకు మటుకు ఏమైందని చెప్పి ఇష్టం ఉండేవాళ్ళు బొట్టు పెట్టుకుంటారు, లేకపోతే లేదు. ఇష్టం ఉండేవాళ్ళు లేదనంటే పూలు పెట్టుకుంటారు, లేకపోతే లేదు. ఇక్కడ పూలు పెట్టుకోవాలి అని రూల్ ఏమి లేదు, పూలు పెట్టుకోకూడదని చెప్పి రూల్ ఏమి లేదు. సంతోష్ కుమార్ పంతులు గారు, మీరు చాలా నోరు జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. మాట్లాడాక ఉంటే సరిపోయేది. అలా కాకుండా పువ్వులు ధరించే వాళ్ళంతా కూడా బజారు మనుషులు, బజారు సంబంధులు అని చెబుతాడు. ఎంత అహంకారం అండి, ఎంత ఈర్ష్య, ఎంత అసూయ. హిందూ ధర్మం పైన ఎంత చిన్న చూపు. హిందూ ధర్మం అంటే ఎందుకు అంత కడుపమంట అర్థం కాదు వీళ్ళకి. హిందూ ధర్మంలో ఆచారాలంటే ఎందుకంత కడుపమంటండి వీళ్ళకి. ఈయన చెప్పకనే చెబుతూ ఉన్నాడు, చర్చి బయట నువ్వు ఏ కొట్టు పెట్టుకున్నా కూడా నడవదరా నాయన, నీకు రూపాయి రాదు అని చెబుతూ ఉన్నాడు. బయట మీరు పువ్వుల షాప్ పెట్టండి, నడవదు. ఇక్కడ మాట మాట్లాడాలిగా నువ్వు. హిందూ సమాజంలో కానీ హిందూ మతం మీద కానీ ఎందుకు ఈర్ష్య అది ఇదని చెప్పి మాటలు తోడటం జరిగింది సంతోష్ కుమార్ పంతులు గారే అంటున్నాను నేను, గుర్తుపెట్టుకో. పంతులు గారే అంటున్నాను నేను, అర్థమైందా? ఏదో బొట్లు పెట్టుకుని వచ్చావు కాబట్టి పంతులు గారే అంటున్నాను నేను కూడా. అయితే హిందూ మతం మీద, హిందువుల మీద, హిందూ ధర్మం మీద ఎవరికి అసూయ ఉండదండి. క్రైస్తవులకు ఎవరికి అసూయ అనేది ఉండదు. భారతదేశం మా మాతృభూమి, భారతీయులందరూ మా సహోదరులు, మేము మా దేశమును ప్రేమించున్నాము. స్పష్టంగా అందరూ మాట్లాడతాం ఇలాగనే, అర్థమైందా? భారతదేశంలో హైందవులు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ బాయిగా అన్నా తమ్ముళ్ళుగా కలిసి బ్రతుకుతూ ఉంటాం, బ్రతుకుతూనే ఉంటాం. కాకపోతే ఈ మధ్య కాలంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులు ఇది ఈ రీతిగా మత విద్వేషాలు రెచ్చగొడటం వలననే కౌంటర్ వీడియో చేస్తున్నాం. మేము కూడా మీకు కౌంటర్ ఇస్తున్నాం. సరే, ఈ మధ్యకాలంలో నువ్వు కూడా వాళ్ళలో చేరేమో నాకు అది తెలియదు. ఎందుకంటే దైవ సేవకుడు ఎప్పుడూ మేము హిందూ మతానికి వ్యతిరేకం కానీ, హిందువులు మొత్తం పక్కన వాళ్ళు కానీ, వాళ్ళు మొత్తం ఇది కానీ, వీళ్ళు మొత్తం ఇది కానీ చెప్పి ఎప్పుడూ చెప్పలేదు, చెప్పడు కూడా. అర్థమైందా? ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకుందాం, ఎవరి మతంలో ఏముంటే మనం చెప్పుకుందాం, అంతేనా? నువ్వు ఒక పక్కకు ఒక పక్కకు పోయి నువ్వు ఆ మాటలు దొంగ మాటలు అని చెప్పొద్దు. చెప్పండి, మాట్లాడదు. పళ్ళ షాప్ పెట్టండి, నడవదు. మీరు ఏదైనా ఒక ప్రఖ్యాత దేవాలయం చూడండి, దేవాలయం చుట్టుపక్కల దేవాలయాన్ని ఆశ్రయించి చాలా మంది ఉపాధి పొందుతూ ఉంటారు, రకరకాల వస్తువులు అమ్ముకుంటూ ఉంటారు. ఏదైనా ఒక ఆలయానికి మనం వెళ్ళామంటే బయట ముఖ్యంగా పువ్వులు అమ్ముకునే వాళ్ళు, పళ్ళు, పత్రాలు, పూలమాలలు, ఈ రకంగా రకరకాల వస్తువులు అమ్ముతూ ఉంటారు మన ఆలయాల బయట. మరి చర్చిల బయట ఇవన్నీ కూడా అమ్మరు.
ఆ విధంగా చూసుకుంటే కనుక హిందూ ఆలయాలు ఇచ్చేంతటి ఉపాధి చర్చిలు ఇవ్వవు. వేరే ఓకే, నువ్వు మాట మాట్లాడావు, బాగానే ఉంది. అది చర్చీలు ఎదురు ఏ కొట్లు ఏ దుకాణాలు ఉండవు. అది మా దేవి దేవతల గుళ్ళు ఎదురైతే, గుడికి వచ్చేవాళ్ళు అయితే పళ్ళు పలహారాలు వగేరా వగేరా తీసుకెళ్తారని చెప్పి నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు, నీకు సమాధానం చెప్తాను ఇప్పుడు నేను. నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు, నీకు సమాధానం చెప్తాను నేను. విషయం ఏంటంటే, మేము నమ్మే దేవుడు, మాకు చెప్పిన దేవుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు పిలిస్తే పలుకుతాడు. పూలు ఎత్తకపోయి ఇచ్చి, అరటికాయలు ఇచ్చి ఎత్తపోయి ఇచ్చి, సాంబ్రాణ గడ్డీలు వేసి ఎత్తపోయి ఇచ్చి, కొబ్బరికాయలు కొట్టి పలికే దేవుడు కాదు మా దేవుడు. ప్రభువుని యేసుక్రీస్తు వారు పిలిస్తే పలికే దేవుడు. మహాపరిశుద్ధుడు మా పరమ తండ్రి అని చెబితే ఏందయ్యా అంటాడు, అంతే. అర్థమైందా? అంతేగాని కొబ్బరికాయలు అరటికాయలు సాంబ్రాణ గడ్డీలు వగేరా వగేరా ఇవన్నీ తీసుకుపోయి అక్కడ పెట్టి గంటలేసి కొట్టి, అర్థమైందా, గంటలేసి కొట్టి నువ్వు దిగిరా నువ్వు అదిరా ఇదిరా కూసుకుంటే అంటే వచ్చే దేవుడు ఏం కాదు మా దేవుడు. అర్థమైందా? విషయం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు కొబ్బరికాయలు కొన్నా కానీ, అరటికాయలు కొన్నా కానీ, సాంబ్రాణ గడ్డీలు కొన్నా కానీ, పూలు కొన్నా కానీ, వగేరా వగేరా ఏ కొన్నా కానీ మీ మొఖాన్ని పెట్టుకోవటమే కాయి. ఇప్పటి వరకు అది గారు అని చెప్పి సంబోధించాను నేను. దీక్షితులు గారు అని సంబోధించాను, పంతులు గారు అని చెప్పి సంబోధించాను నేను, మాట్లాడాను నేను. అయితే మితిమించి మాట్లాడుతున్నావు నువ్వు. అర్థమైందా? అందుకని చెప్పి నేను ఈ మాట మాట్లాడాల్సి వచ్చింది. దారిని వెళుతూ మందిరంలోకి వెళ్ళి మోకాళ్ళు వేసుకొని అలా ప్రార్థన చేసుకోవటం అంటే ఏంటిది? చర్చికి వెళ్ళటం అంటే ఏంటిది? చర్చికి మామూలుగా ఏమి ఖాళీ చేతులతోటి, హృదయం బాగుండాలి, మనసు బాగుండాలి, హృదయం బాగుండాలి. ఖాళీ చేతులతోటి వెళ్ళి మోకరించి ప్రభువా అని చెప్పి మాట్లాడితే పలికే దేవుడు మా దేవుడు. మా విశ్వాసం అలాంటిది. ఇప్పుడు నీ విశ్వాసం ఏంటిది? కొబ్బరికాయలు, సాంబ్రాణ గడ్డీలు, పూలు, పళ్ళు, పలహారాలు వగేరా వగేరా దద్దోజనాలు మొత్తం ఇవన్నీ తీసుకుపోయి ఒక లాట్ తీసుకుపోయి ఆడబెట్టి సాంబ్రాన్ని వేసి పొగేసి గంట కొడితే దిగొచ్చే దేవుడు నీ దేవుడు. నీ విశ్వాసం అది, నా విశ్వాసం ఇది. ఎవరు విశ్వాసాన్ని వాళ్ళు కించపరచకూడదు. నువ్వెందుకు కించపరిచావు? నువ్వెందుకు అన్నావు మాట? ఇప్పుడు ఉపాధి కలగట్లేదు, ఈ కలగట్లేదు అంటే జనాలను దోసుకుంటున్నారు మీరు. కొట్లోళ్ళు జనాలను దోసుకుంటున్నారు, పంతులు నువ్వు జనాలను దోసుకుంటున్నావు. ఇప్పుడు కొట్టోళ్ళ దగ్గర ఇప్పుడు పబ్లిక్ గుడికి పోవాలా, కొంచెం ధనం జేబులు వేసుకొని చెప్పులకి డబ్బులు కట్టాలా, చెప్పులు అక్కడ పెట్టుకోవాలి, గుడిలో డబ్బులు కట్టాలి, కారు పార్కింగ్ డబ్బులు కట్టాలి, ఇంకా వగేరా మంచులు కొనుక్కోవాలి, డబ్బులు కట్టాలి, కొబ్బరికాయ కొనుక్కోవాలి, డబ్బులు కట్టాలి, సాంబ్రాణ గడ్డీలు కొనుక్కోవాలి, డబ్బులు కట్టాలి, ఇంకేం కావాలి, ఇంకా పూలు పళ్ళు పలహారాలు వగేరా కొనుక్కోవాలి, డబ్బులు కట్టాలి మీకు. అర్థమైందా? ఇప్పుడు దీనివల్ల లబ్ధి ఎవరికి? కొట్లు వాళ్ళకి, బడ్డీ కొట్లు వాళ్ళకి. రెండోది నీకు, పూజారికి నీకు. ఎందుకంటే ఆ కొట్లో కొనుక్కొచ్చి అతకొచ్చి పెట్టేది నీకే. డబ్బాలు నెయ్యి కానీ ఏదన్నా కానీ హోమం చేసేటప్పుడు ఇచ్చేది నీకే, బాగుపడేది మీరే. పబ్లిక్ గొల్ల అయిపోతున్నారు ఇక్కడ. నమ్మాలి నువ్వు. అది ప్రభువుని యేసుక్రీస్తు వారు అయితే, చర్చిలో అయితే, పాస్టర్ గారు అయితే మీరు తీసుకుని వస్తేనే రాండి చర్చికి అని చెప్పి ఎప్పుడు అనరు కూడా. రూల్ ఏమి లేదు. ఓకేనా? మాటలు జాగ్రత్త మాట్లాడండి. ఏమైనా అమ్మితే అమ్మచ్చుగాక, కానీ ఆలయంలో పూజాధికాల్లో భాగంగా అమ్మేటటువంటిది కేవలం మన హిందూ ధర్మం ఆలయాల బయట మాత్రమే ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే హిందూ ఆలయాలు అందరికీ ఉపాధి అందజేస్తూ ఉంటాయి. చక్కగా పువ్వులు అమ్ముకుంటాడు, పళ్ళు అమ్ముకుంటాడు. పండుగలు వచ్చాయంటే అబ్బో వాళ్ళకి పండుగే. మనకు పండుగ మాత్రమే కాదు, అమ్ముకునే వాళ్ళకు కూడా పండుగ. వేలల్లో వ్యాపారాలు చేసుకుంటారు, సంతోషంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. పాపం ఈ పువ్వులు అమ్మే అతనికి తెలియదు వీళ్ళు ఎవరి దగ్గర. కొంచెం ఆగాలి. ఇప్పుడు దీక్షితులు పంతులు గారు నేను చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ చెప్పాను నేను. ఏం చెప్పానంటే, ఆదాయం కానీ పండుగలు వచ్చినా కానీ వాళ్ళకి పండగే మాకు పండగ అంటే పబ్లిక్ జేబులు గొల్ల. అర్థమైందా? పబ్లిక్కి జేబులు గొల్ల. నీకు పండుగే. ఎందుకంటే మొత్తం పండుగలు మొత్తానికి ఎత్తుకొచ్చి పెడతారు. అరటికాయలు గెల్ల నెయ్యి డబ్బాలు 1000 డబ్బాలు
అవి ఆ గంధం ఈ గంధం ఏ ఒకటి అతకొచ్చి కొబ్బరి నూనె బొబ్బరి అతకొచ్చి పెడతారు కదా. నీకు పండగే, అమ్ముకుంటాడు కదా బయట చిల్లర కొట్టోడికి, వాడికి పండగే. పబ్లిక్ గుళ్ళు అయిపోతున్నారు ఇక్కడ, గుర్తుపెట్టుకో, పబ్లిక్ గుళ్ళు అయిపోతున్నారు. అది చర్చి అనుకో, ప్రజలు బాగుంటారు, పబ్లిక్ ఏం గుళ్ళు అయిపోరు ఇక్కడ. అర్థమైందా? ప్రజలు బాగుంటారు, డబ్బులు ఉండాలి లేకపోతే చర్చికి వెళ్తారు, డబ్బులు ఉండాలి లేకపోతే పాస్టర్ గారి దగ్గరికి వెళ్తారు, ప్రార్థన చేయించుకుంటారు. డబ్బులు ఇస్తే ప్రార్థన చేసుకుని డబ్బులు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. ఇవ్వాలనే రూల్ ఏమి లేదు. అర్థమైందా? జాగ్రత్త మాట్లాడండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటది. దగ్గర ఏవి కొనరు, వీళ్ళ వల్ల మాకు ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఈ విధమైనటువంటి ప్రోత్సహిస్తే కనుక లోపల ఇవ్వవలసినటువంటి 10% లో వీళ్లకు లాస్ వస్తుంది. అందువల్ల బయట ఏ విధమైనటువంటి అమ్మకాలు ప్రోత్సహించరు. అందుకే ముందు పాస్టర్ అడిగాడు, పాస్టర్ మాట్లాడిన కారణం అదే. వీడి దగ్గర కొనుక్కుంటే కనుక నా 10% లో ఎక్కడ లాస్ అవుతానో అని చెప్పేసి భయపడ్డట్టుగా మనకు అర్థమవుతున్నది. వారు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. ఏమిటి మాట్లాడితే ఈ రక్త చరిత్ర ఏమిటో అర్థమవుదండి. రక్తంతో కడగబడిన వారు ఏది? మనం సైన్స్ ప్రకారం మాట్లాడితే ప్రతిదీ ప్రత్యక్షంగా చూస్తాం. హిందూ ధర్మం ప్రకారం కూడా ప్రమాణం అనేది ఉంటుంది. రక్తంతో ఎవరిని కడిగాడు, ఎందుకు కడిగాడు, ఏమిటి కథలు, కట్టుకథలు? దానికేమో వేదంలో ఉందని చెప్పడం, సామవేదంలో ఉందని చెప్పడం, ఋగ్వేదంలో ఉందని చెప్పడం, అదేదో. ఇక్కడ నువ్వు ఒక మాట మాట్లాడు పంతులు గారు, దీక్షితులు అది ఇది గూసుగుడ్డ అని చెప్పి, దశమ భాగం అది ఇది అని చెప్పి మాట్లాడావు నువ్వు, వక్రీకరించి మాట్లాడావు నువ్వు. దశమ భాగం పోద్దని చెప్పేమని అంతేం లేదులే కానీ, వచ్చే మొత్తం దశమ భాగాలు ఇవ్వాలి అని రూల్ ఏం లేదులే కానీ, షాలేం రాజు గారు మాట్లాడిన మాటల విధానం అది. ఇక్కడ ఎవరు కొనరు నాయన, బజార్కి ఇల్లు అనేకులు వస్తారు, పూలు కొనుక్కుంటారు, నీకు ఒక పావల వస్తేరా ఇక్కడ ఎందుకని చెప్పి వెళ్ళటం ఆ మాట మటుకే. కానీ అతనికి దశమ భాగాలు పోతాయి పూలు కొనుక్కుంటే, లేకపోతే ఇంకొకరికి ఏమన్నా ఈ పోతాయి అని చెప్పి ఏమి కాదు. కళ్ళబొల్లి మాటలు, దొంగ మాటలు చెప్పమాక. దశమ భాగాల గురించి తర్వాత మాట్లాడతాను నేను, ముందు నువ్వు మాట్లాడాల్సింది ఏదో. శ్లోకాన్ని తీసుకొస్తారండి. ఆ శ్లోకం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ మావాశకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఏమిటి శ్లోకం అండి? సంస్కృతంలో మొట్టమొదటి తరగతి అంటే మొట్టమొదటి వారం సంస్కృత తరగతికి వెళ్లేవాడు కూడా ఇంత అధ్వానంగా శ్లోకం రాయడు. ఈ పదాలు అర్థమైపోతూ ఉన్నాయి, పచ్చి అబద్ధాలు అని చెప్పేసి. సామవేదంలో తాండ్య బ్రాహ్మణంలో ఉంటాయిటివి. చూపించమనండి. 4 వేద. ఇప్పుడు తాండ్య బ్రాహ్మణంలో లేదు కదా. ఇప్పుడు నువ్వు జీవించవచ్చు కదా. సర్వపాప పరిహారో రక్తపోషణ అవశ్యం తద్రక్తం పరమాత్మైన పుణ్యదానం బలియాగం. తాండ్య బ్రాహ్మణంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. నువ్వేమో లేదు అంటున్నావు. మరి లేదన్నప్పుడు తాండ్య బ్రాహ్మణం అతకొచ్చి నువ్వు చూపించాలి కదా. ఇప్పుడు పాస్టర్ గారు తాండ్య బ్రాహ్మణం తీసుకొచ్చాడు, చూపించాడు, స్పష్టంగా చూపించాడు. పంతులు గారు చూపించాడు, మాట్లాడాడు, దాని గురించి పాట రాశాడు, దాని గురించి ఆ పాట గురించి కూడా వివరణ కూడా ఇచ్చాడు. ఇప్పుడు తాండ్య బ్రాహ్మణంలో లేదు కదా. ఇప్పుడు నువ్వు మాట్లాడవచ్చు కదా, ఇప్పుడు నువ్వు చూపించవచ్చు కదా. ఏమండి మొత్తం నేను తిరిగేసాను, అసలు నీ కాడ ఉందా? అసలు మీ దగ్గర మీరు మాట్లాడుతున్న మీ గ్రంథాలు మీ దగ్గర ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఆ గ్రంథం తీసుకొచ్చి చూపించాలా, నువ్వు లైవ్లో చూపించాలా, నువ్వు చూపించి వీడియో మాట్లాడాలి. చూపించకుండా ఏం లేకుండా ఇప్పుడు నువ్వేమో ఉండయి అంటున్నావు, నువ్వేం లేదు అన్నావు, నేను ఉండయి అంటున్నా. ఏంది అది మాట్లాడుకుందాంరా. తాండ్య బ్రాహ్మణంలో సర్వపాప పరిహారో రక్తపోషణ అవశ్యం తద్రక్తం పరమాత్మైన పుణ్యదానం బలియాగం. మానవుల పాపాలు పోవటానికి అర్థమైందా? బైబిల్ గ్రంథం ప్రకారం పూర్వకాలంలో జంతు బలులు అనేవి అవి ఇచ్చేవాళ్ళు.
ప్రభువైన యేసుక్రీస్తు వారు పాత నిబంధన గ్రంథం ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చాడో అయ్యా వాడిని నేను బలి తీసుకోవడం ఎందుకని చెప్పి అతనంతట అతనే ప్రాణం పెట్టాడు. ప్రాణం ఎవరు తీసుకోలేదు, అతను ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడు. అతను చనిపోయాడు కనుక మనకు మోక్షం వచ్చింది. అర్థమైందా? అది మా విశ్వాసం, మా బైబిల్ గ్రంథం మాకు చెప్పింది, మా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాకు తెలియబడడం జరిగింది, అది మేము నమ్ముతాం. అర్థమైందా? మీ తాండ బ్రాహ్మణంలో అది ఉంది, మేము చూపించాం. లేదు కదా, నీ గ్రంథం అంత కొంచెం నువ్వు చూపించాలి కదా. చూపించకుండా ఏం లేకుండా 10 లక్షలు ఇస్తాను, 20 లక్షలు ఇస్తాను, 50 లక్షలు ఇస్తాను అని చెప్పి పందెం పెట్టుకోవడం అది ఇప్పుడు మీకంటే లక్షలు కుమ్మరిస్తారు వాళ్ళు. ఎవరంటే ఉండారుగా మీ వెనకమాల వాళ్ళు లక్షలు ఇస్తారు. 10 కాదు 50 ఇస్తావు నువ్వు. అర్థమైందా? మీకు దర్శనం ఇవ్వలేదనుకో మీ గ్రంథాల ప్రకారం మాట్లాడతా ఇప్పుడు నేను. మీ గ్రంథాల ప్రకారం మాట్లాడతా ఇప్పుడు నేను. అర్థమైందా? మాట్లాడదాం. క్రైస్తవులకు అనేవాళ్ళు పాస్టర్ గారి వాళ్ళకి దశమ భాగం ఇస్తే ఇస్తారండి, లేకపోతే లేదు. రూల్ ఏమి లేదు, దశమ భాగాలు ఇవ్వాలని రూల్ ఏమి లేదు. ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. అది మీ గ్రంథంలో మీరు ఏ రీతిగా రాసుకున్నారంటే బ్రాహ్మణుడికి దక్షిణం ఇవ్వకపోతే, డబ్బులు ఇవ్వకపోతే ఒకరోజు దాడితే 4 రెట్లు కలిపేయాలని చెప్పి రాసుకున్నారు మీ గ్రంథాల్లో. మీ గ్రంథాలు ఇప్పుడు తీసి మీ గ్రంథాలు మీకు చెప్తా. అర్థమైందా? పిచ్చి కళ్ళలు కొట్టుకుంటా ఆ మాటలు దొంగ మాటలు చెబితే ఇంటా పడడానికి చదువుకున్నారు. ఇక్కడ చదువులు వచ్చినాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుణ్యమా అని చెప్పి చదువుకున్నారు. ఇప్పుడు ఇదో ఇట్లాగా లేరు. పల్లెటూరులో కానీ, పట్టణాల్లో కానీ, టౌన్లో కానీ, సిటీల్లో కానీ ప్రపంచంలో మొత్తం చదువులు వచ్చేసినాయి ఆటోమేటిక్గా. ఇదో ఇట్లాగా మేము గుణధర్మ శాస్త్రం అతకొచ్చి పెట్టి మిమ్మల్ని అక్కడే పెడతాము, మీరు అక్కడే కూర్చోవాలంటే కూర్చుని తాట తీస్తారు మిమ్మల్ని. ఇదో ఇట్లా కాదు, ఇదివరకులా కాదు. మీరు చెప్పిన మాట్లాడి తలగప్పుకోపోవడానికి తాట తీస్తారు. చదువుకున్నారు పిల్లలు. మాట్లాడు. వేదాలు, అష్టాదశ పురాణాలు, రామాయణ, భారత, భాగవతం, వీటిలో ఎక్కడ ఈ శ్లోకం నాకు ప్రామాణికంగా చూపించినా కూడా 10 లక్షలు ఇస్తానండి నేను. ఇప్పుడు నువ్వు 10 లక్షలు ఇచ్చినా 20 లక్షలు ఇచ్చినా రామాయణ మహాభారతంలో లేదని చెప్పాడు కదా అతను. దైవ సేవకుడు రామాయణ మహాభారతంలో లేదని చెప్పాడు. ఆయన తాండ బ్రాహ్మణం తీసుకున్నాను నేను. దీంట్లో రాయబడి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలకి ఇక్కడ ఇదిగో వీళ్ళు రాసిన మాటకి 2 దగ్గర పోలికలు ఉన్నాయి. దగ్గర పోలికలు ఉన్నాయని చెప్పాడు అతను. సర్వపాప పరిహారం కోసం రక్తపోర్షణం అవశ్యమని, మనుషులలో ఎవరు బలికి పనికి రారని, పరమాత్ముడే తిరిగి రావాలని, ఆ యజ్ఞం అనమాట అది. పరమాత్ముడే తిరిగి మళ్ళీ మనిషి పుట్టి చనిపోవాలని చెప్పి తాండ బ్రాహ్మణంలో రాయబడి ఉంది. తండ్రి షాళేమరాజు గారు చెప్పాడు. దాని గురించి ఒక పాట పాడాడు. స్పష్టంగా ఉంది. నువ్వు రామాయణ మహాభారతాలు ఎందుకు పోతున్నావు నువ్వు అని చెప్పింది తాండ బ్రాహ్మణంలో కదా చెప్పింది. నువ్వు రామాయణ మహాభారతం జోలి ఎందుకు పోతున్నావు? రామాయణ మహాభారతంలో ఉండాలి. గబ్బు కడుగు ముందు కడగండి, తర్వాత చూద్దాం. అర్థమైందా? దాని జోలి నీకెందుకు? నువ్వు కానీ వీటి ఏ గ్రంథాల్లోనూ కూడా ఈ శ్లోకం లేదు. పచ్చి అబద్ధం ఇది. సర్వపాప పరిహారం ఏదో ఇంకా వీళ్ళకు తోచింది చెబుతారండి. ఇదంతా కూడా ఎలా ఉందంటే అదేదో సినిమాలో చూపిస్తాడు, రక్త కోల అని చెప్పేసి. ఇంత రక్తదాహమా? ఈ విధమైనటువంటి కథలు మీ వాళ్ళకి చెప్పుకోండి. నాకు తెలిసి ఇతర దేశాల్లో క్రైస్తవులు చెప్పరు ఈ కథలు. మన దేవుడు రక్తంతో మనల్ని కడిగాడు, మన పాపాలని కడిగాడు. బైబిల్ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరోహణం వెళ్ళేటప్పుడు స్పష్టంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడతాడు. ఇదిగో ఒక రొట్టెని ఇలా ఎరిసి, ఇదిగో ఇది నా శరీరము గాను, ద్రాక్షారసం ఇచ్చి ఇదిగో ఇది నా రక్తము గాను, ఇది మీరు తీసుకోండి. ఇది మీరు తీసుకున్నప్పుడల్లా మీరు పరిశోధన చేసుకోండి. ఇది మీరు భుజించినప్పుడల్లా మీరు పరిశోధన చేసుకోండి. అర్థమైందా? వీళ్ళు తప్పులే ఉంటే సమాధాన పడండి అని చెప్పి దానికి ఒక ఉంది, సబ్జెక్టే ఉంది దాని గురించి. అందుకని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్తం ప్రతి ఒక్క ఆదివారం రోజు కానీ, కొంతమంది నెలకు ఒకసారి తీసుకుని ఉంటారు, కొంతమంది ప్రతి ఆదివారం తీసుకునే ఉంటారు, కొంతమంది జనవరి ఫస్ట్కి ప్రభు వల్ల తీసుకునే ఉంటారు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్తం, ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరం అంటే మత విద్వేష రెచ్చగొట్టే మొత్తం మొదలుకి అర్థం కాదు. అది
దైవ సేవకుడి దగ్గరికి వచ్చి స్పష్టంగా వచ్చి కూర్చొని మాట్లాడాలి. ఏమండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరం అంటున్నారు, రక్తం అంటున్నారు, దీనికి ఎలాగా అని చెప్పి మీరు మాట్లాడితే అడిగితే దానికి సమాధానం చెబుతారు. కానీ రక్త కోల, కొక్కో కోల, ఆ కోల, ఈ కోల అని చెప్పి ఇప్పుడు నువ్వు అడే రక్తం ఏ రక్తం అంటే మీ గ్రంథాల్లో రాయబడి ఉంది. ఏదో ఊరు అది, సంవత్సరానికి ఒకసారో నెలకు ఒకసారో మరి ఇంకా ఆ దేవతకి ఇంకా కారుతా ఉంటుంది, ఇంకా ఒక కాలువలు కానీ అడిగి కారుతా ఉంటుంది రక్తం ఈరుల్లో నుంచి. మరి అది నాకు అది గుర్తులేదు, చాలా రోజులు అయింది అది నేను చూసి. టైం ఉంటే పెడతాను ఆ వీడియోని. అర్థమైందా? ఆ రక్తం ఈ రక్తం ఒకటి కాదు. దీక్షితులు గారు సరిగ్గా మాట్లాడాలి నువ్వు. మీరు ఆల్రెడీ షాలేంరాజు గారిని నోరు మాట్లాడారు, అదుపు తప్పి మాట్లాడారు. చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. అర్థమైందా? మీరు చెప్పే రక్తం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చే రక్తం ఒకటి కాదు. ఇది నా రక్తం అనుకోండి, ఇది నా శరీరం అనుకోండి అని చెప్పి అలాగా ఆ రొట్టెని అలాగా ఇరిసి, ఇదిగో ఇది నా శరీరం అని మీరు పూజించండి, ఇదిగో ఇది ద్రాక్షారసమును, ఇదిగో ఇది నా రక్తము కానీ తీసుకోండి అని చెప్పి స్పష్టంగా తెలియపడడం జరిగింది. కొక్కో కోల, రక్త కోల, ఆ కోల, ఈ కోలాలు మొత్తం మీకే ఉంటాయి, మీ గ్రంథాల్లోనే ఉంటుంది. మీరు పూజించే దేవి దేవతల యోనిలో నుంచి లీటర్ల రక్తం కారుతూ ఉంటుంది, కాలువలో పారుతూ ఉంటుంది. ఒకసారి వీడియో పెట్టి చూపిస్తాను నేను. మాట్లాడు. పిచ్చి వేషాలు మీరు చెప్పుకోండి, మేమేం అంటం లేదు కదా. కానీ మా మహిళా మూర్తుల్ని చండీలో చూసుకుంటే, మీరు దేవీ సప్తశతిలో చూసుకుంటే కనుక చాలా బాగా మాట్లాడావు ఇక్కడ పంతులు గారు. దీక్షితులు గారో పంతులు గారో లేకపోతే నువ్వు పేరు సంతోష్ కుమారో ఏదో, మొత్తానికి పంతులు గారే అంటున్నాలే నిన్ను. చాలా వివరంగా మీ మహిళలు కాదు, భారతదేశ సంప్రదాయం అందరూ మహిళలేనండి. మీ మహిళలు ఒకటి, మా మహిళలు ఒకటి కాదు. మీ స్త్రీలు ఒకటి, మా స్త్రీలు ఒకటి కాదు. సస్యశ్యామలం ఉన్న మన భారతదేశంలో హైందవులు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ బాయి బ్రతుకుతున్నారు. మహిళలు అంటే అందరూ వస్తారు లెక్కకి. మీది మాది అని చెప్పి విభజించి పాలించే బాధ్యత మీది. విభజించి పాలించేది మీరు, మేం కాదు. అర్థమైందా? మీ మహిళైనా మా మహిళైనా ఎవరైనా కానీ కులం పెట్టిందే మీరు కాబట్టి మీది మాది అని మీకు వచ్చింది, మాకు రాదు. మహిళలు అనండి చాలు. ఓకేనా? మాట్లాడదాం. దేవి భేదాః స్త్రియ సమస్తా సకలా జగత్సు త్వయైకయా పూరితమంబయైతతో. ప్రతి మహిళామూర్తి కూడా అమ్మవారి అంశే అని చెప్పేసి మార్కండేయ పురాణం చెబుతూ ఉన్నది. మార్కండేయ పురాణంలో స్త్రీలందరూ కూడా అమ్మవారి అంశే అని చెప్పి స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఎక్కడ రాయబడి ఉంది, ఏ గ్రంథంలో రాయబడి ఉంది, ఏ అధ్యాయంలో రాయబడి ఉంది, ఏ శ్లోకంలో రాయబడి ఉంది అని చెప్పి స్పష్టంగా చెప్తే చూసుకుంటారు. పై మాట్లాడుతున్నావు కనుక సరే నీకే వేస్తున్నావు, నువ్వే కరెక్ట్ అనుకోపో. చెప్తున్నావు. స్త్రీలందరూ కూడా మంచివాళ్లే. మా స్త్రీలను మాకు నువ్వు మళ్ళీ స్త్రీలందరూ కూడా మంచివాళ్లే. అర్థమైందా? అమ్మవారి అంశ అన్నమాట అందరు కలిసి. ఓకేనా? సరే, నువ్వు మాట్లాడదాం. మేము ఆ విధంగా పూజిస్తాం. అందుకే అమ్మవారిని అలంకరించినట్టే చక్కగా మన ఇళ్లలో ఆడపిల్లలను కూడా అలంకరిస్తారు. హిందువుల్లో మనం చూసుకుంటే ఆడపిల్లలందరూ మహాలక్ష్మి స్వరూపం, మగపిల్లలందరూ కూడా మహావిష్ణు స్వరూపం. ఈవిడ పార్వతి అయితే ఆయన పరమశివుడు. ఆ విధంగా చక్కగా ఒక అద్భుతమైనటువంటి సంస్కృతి హిందువులది. వీళ్ళ అబద్ధాలు ఎన్ని అబద్ధాలో చూడండి. ఇన్ని కోట్ల మంత్రాలలో ఈ అబద్ధపూరితమైనటువంటి మంత్రం లేదు. పరమాత్మేన ఎక్కడైనా పదం ఉందా అండి? సంస్కృత నిఘంటువుల్లో చూడండి, పరమాత్మన అని ఉంటుంది. వీళ్ళ ఇష్టానుసారం వీళ్ళు రాసేయడం. పుణ్యదానేన బలియాగం, రక్తం. ఏమిటిది? రక్త చరిత్ర అండి ఇది. కావున ఏ హైందవ గ్రంథంలో మీరు ఈ శ్లోకాన్ని చూపించినా కూడా ఇది సవాల్గా తీసుకోండి. 10 లక్షల రూపాయలు ఇస్తాను నేను. ఆ విధంగా అబద్ధాలు ఆడుతూ ఏ హైందవ గ్రంథం కాదులేకండి పంతులు గారు. నీకు చెప్పింది ఏమనంటే తాండీ బ్రాహ్మణంలో ఉందని చెప్పి షాలేంరాజు గారు చెప్పడం జరిగింది. అంతేగాని ఆ గ్రంథంలో ఈ గ్రంథంలో అని చెప్పి ఏ గ్రంథంలో చెప్పలేదు ఆయన. కళ్ళబొల్లి మాటలు, దొంగ మాటలు అని చెప్పొద్దు. నువ్వు ఉండాయి చెప్పులే కానీ
అర్థమైందా? తాండీ బ్రాహ్మణంలో ఉంది, బైబిల్ ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇది ఈ మాటకు దగ్గరగా ఉంది, దగ్గర పోలికలా ఉంది అని చెప్పాడు. అది పెద్ద విషయం కాదు, మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. అర్థమైందా? అంతేగాని మీరు దానికి అది ఇది అని చెప్పి ఎక్స్ట్రాలు ఏమో మాట్లాడవద్దు. మీరు 10 లక్షలు కాదు 20 లక్షలు ఇస్తారు, నువ్వు 20 కాదు 40 ఇస్తావు. ఎందుకంటే ఉందగా దండిగా ఉండే ఇక డబ్బులు, అందుకని చెప్పి ఒక 50 లక్షలు దాకా ఇస్తావు, నువ్వు మాట్లాడు. ఆడుతూ హిందూ మహిళల మీద పడ్డాడండి. మా మహిళలు ఎవరో కూడా బజారు మహిళలు కాదు, పువ్వులు కొనుక్కుని పెట్టుకుని బజార్లో తిరగడానికి, బజారు వేషాలు వేయడానికి అని చెప్పేసి చెబుతూ ఉన్నాడు. పువ్వులు ఇప్పుడు కడుపుకు అన్నం తింటున్నావా నువ్వు, లేకపోతే ఏమన్నా ఇంకేమన్నా తింటున్నావా నువ్వు? కడుపుకు అన్నమే కదా తింటుంది, పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని అప్పడాలు వేసుకొని తింటున్నావు కదా, అన్నమే కదా తింటుంది నువ్వు. దీక్షితులో పంతులో ఇప్పుడు అన్నవేగ తింటుంది నువ్వు, కడుపుకు అన్నవేగ నువ్వు తింటుంది, ఇంకేం కాదు కదా. కడుపుకు అన్నవేగ. ఇప్పుడు షాలేమరాజు గారు వీడియో స్పష్టంగా వినిపించావు, నువ్వు వీడియోలో వినిపించి షాలేమరాజు గారు ఈ మాటలు ఎక్కడ అనలేదు, మా వాళ్ళు ఎవరు పూలు కొనరు, అవి కొనరు ఇవి కొనరు అని చెప్పి దొంగ మాటలు ఎందుకు చెబుతున్నావు? మా వాళ్ళు పూలు కొనరు అని చెప్పాడు ఆయన నీకు. ఎందుకు చెబుతున్నావు దొంగ మాటలు? అక్కడ బండి పెట్టుకున్న అతనికి చెప్పాడు, అరే నువ్వు కొత్త ఏమో ఇక్కడికి వచ్చావు, ఆడవాళ్ళు చాలా మంది ఉంటారని చెప్పి ఇక్కడ మందిరానికి వచ్చేవాళ్ళు పూలు కొనరు అని చెప్పి అన్నాడు. అంతేకాని మా వాళ్ళు పూలు కొనరు అని చెప్పి అనలేదు పంతులు. అర్థమైందా? మా వాళ్ళు పూలు కొనని చెప్పి అనలేదు. క్రైస్తవులు చాలామంది పూలు కొనుక్కుంటారు, నీకు తెలియదు, తెలుసు. కానీ మీరు దొంగ మాటలు మాట్లాడాలి కాబట్టి మీరు మాట్లాడుతున్నారు అంతే. క్రైస్తవులు చాలామంది పూలు పెట్టుకుని ఉంటారు, ఇప్పుడు కూడా ఉన్నారు. రూల్ ఏం లేదు కదా, ఇప్పుడు పూలు పెట్టుకోకూడదని రూల్ ఏం లేదు. అలంకారం చేసుకొని చెప్పు, తగుమోయను అలంకరణ అని చెప్పి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. తగుమోయను అలంకరించుకుంటారు క్రైస్తవులు. కొంతమంది ఏంటంటే తగుమోయను లేదు, మోయను లేదు, అసలు ఎందుకు మాకు ఈ గోళంతా ఎందుకు అని చెప్పి ప్రభువుని యేసుక్రీస్తు అని విశ్వసించిన వాళ్ళు అసలు మొత్తం తీసేసుకుంటారు, బట్టుకొని తీసేసుకుంటారు. అది వాళ్ళ విశ్వాసం, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇంటి మట్టికే అది. అది వాళ్ళ భార్యాభర్తలకు ఇష్టం అనుకో, బొట్టు పూలు కాదు తీసుకుంటారు, లేదనుకో కాదులే మనం ఇలా ఉందా అని చెప్పి ఉంటారు. అర్థమైందా? అంతేగాని ఈ పూలు పెట్టుకున్న వాళ్ళే పూలు ఎవరు కొనరాదు ఇది అని చెప్పి మాటలు, దొంగ మాటలు మట్టికి, కళ్ళబొల్లి మాటలు, అబద్ధాల మాటలు చెప్పమాక పంతులు. చాలా జాగ్రత్త మాట్లాడు. పువ్వుల గురించి వీడికి ఏం తెలుసు అండి? ఈ దౌర్భాగ్యుడికి ఏం తెలుసు? సౌభాగ్యానికి సూచనగా పెట్టుకునేటట్టు నోరు అదుపులో పెట్టుకోమని చెప్పాను, నువ్వు నోరు జారే పంతులు. ఇక నేను చేయగలిగింది ఏమి లేదు. ఇక దౌర్భాగ్యుడా అని చెప్పి మాట్లాడుతున్నావు, పూల గురించి దౌర్భాగ్యుడికి ఏం తెలిసి చెప్పి మాట్లాడుతున్నావు షాలేమరాజు గారిని పట్టుకొని. ఇక ఇప్పుడు దాకా పంతులు గారు అన్న, దీక్షితులు గారు అన్న, ఏమండి పేరున సంతోష్ కుమార్ అని చెప్పి బాగానే మాట్లాడాను. అయితే పూల గురించి దౌర్భాగ్యుడికి ఏందని చెప్పి పాస్టర్ గారిని చెప్పి మాట్లాడటం జరిగింది. తప్పు కదా అది. ఇప్పుడు దాకా నీ మర్యాద ఆడకపోయింది. కడుపుకి అన్నమే తింటున్నావు అని చెప్పి అడిగాను నేను. కడుపుకి అన్నమే తింటున్నావా నువ్వు? గడ్డేం తింటలేదు కదా, కడుపుకి అన్నమే తింటున్నావుగా. ఇప్పుడు దాకా బాగానే మాట్లాడావుగా. ఎవరు దౌర్భాగ్యుడు? ఉండి మాట్లాడదాం, మళ్ళీ అన్నావు, మళ్ళీ వెనక పెడతాను. పువ్వుల గురించి ఇలాంటి దౌర్భాగ్యులకు తెలియదు. దృష్టిలో సౌభాగ్యం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది పువ్వుల గొప్పదనం. మీరు ఏ గ్రంథాలు చూసినా కూడా భగవంతుడికి మనం పువ్వులు సమర్పించడం అనేది త్వయైకయా పూరితమంబయైతతు, ప్రతి మహిళామూర్తి కూడా అమ్మవారి అంశే అని చెప్పేసి మార్కండేయ పురాణం చెబుతూ ఉన్నది. మేము ఆ విధంగా పూజిస్తాం. అందుకే అమ్మవారిని అలంకరించినట్టే చక్కగా మన ఇళ్లలో ఆడపిల్లలను కూడా అలంకరిస్తారు. హిందువుల్లో మనం చూసుకుంటే ఆడపిల్లలందరూ మహాలక్ష్మి స్వరూపం. చూసేళ్ళలో పోయాక పక్క పోయి ఆడుకోపో చూసేళ్ళ. కానీ హిందువుల్లో చూస్తే కాదు నాయన, నీకు హిందువుల్లో చూస్తే కాదు. ఎట్ట పుడతారు మీరు అర్థం కాకుండా వచ్చింది. ఇప్పుడు భారతదేశం మా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి మాట్లాడుతున్నావుగా. నువ్వు అసలు మాట్లాడవా? నువ్వు పనికి మళ్ళీ ఎదవలాగా ఉండవు. నువ్వు మాట్లాడితే కనపడలా. అర్థమైందా? మాట్లాడుతున్నావుగా. ఇప్పుడు హిందువులు వాళ్ళు వీళ్ళు హైందవులు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ బాయ్ బాయ్ అని చెప్పి చెప్పుకున్నాము.
అలాగే ఉందాం అనుకుంటున్నాం, అలాగే ఉంటున్నాము. మళ్ళీ హిందూ స్త్రీలు మొత్తం అంటావు, మళ్ళీ క్రైస్తవ స్త్రీలు మొత్తం. ఇప్పుడు స్త్రీలు లేకపోయేసరికి హైందవులు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ స్త్రీలేను ఆ లెక్కయి బాగుంటుంది. అందరిది అమ్మవారి అంశం అన్నావు, బాగుంది, సంతోషం. ఇప్పుడు మీ గ్రంథాలు చేస్తాను నేను, అర్థమైందా? మీ మనువాద గ్రంథాలు తెస్తాను, స్త్రీలను మీరు ఏ విధంగా గౌరవించారో నేను చెప్తాను. ముందు నువ్వు మాట్లాడు, తర్వాత చూద్దాం. మగపిల్లలందరూ కూడా మహావిష్ణు స్వరూపం. ఈవిడ పార్వతి అయితే ఆయన పరమశివుడు. ఆ విధంగా పరమశివుడు పార్వతి అంటే మరి ఇప్పుడు ఒక పరమశివుడు గురించి పార్వతి గురించి తెలుసుకుందామా, లేకపోతే కొంచెం బాగా తెలుసుకుందామా? దీక్షితులు పంతులు పరమశివుడు పార్వతి గురించి తెలుసుకుందామా, లేకపోతే నువ్వు మాట్లాడతావా? ముందు నువ్వు మాట్లాడు. ఒక అద్భుతమైనటువంటి సంస్కృతి హిందువులది. వీళ్ళ అబద్ధాలు ఎన్ని అబద్ధాలో చూడండి. ఇన్ని కోట్ల మంత్రాలలో ఈ అబద్ధపూరితమైనటువంటి మంత్రం లేదు. పరమాత్మేన ఎక్కడైనా పదం ఉందా అండి? సంస్కృత నిఘంటువుల్లో చూడండి, పరమాత్మనా అని ఉంటుంది. ఇప్పుడు ఆయనకేదో నోరు తిరగో పరమాత్మేనా అన్నాడు అనుకో, పరమాత్మేనా, దానికి పెద్ద డిఫరెన్స్ లేదు కదా. ఇప్పుడు నువ్వు అంటే పంతులువి, నువ్వు వగేర ఆయన చదువుతావు, నువ్వు దీక్షితులువి. ఆయన బైబిల్ గ్రంథాలు చదివి మీ గ్రంథాలుగా రావటం కదా. తండ్రి కన్యాదానం, పుణ్యదానం, బలియాగం తద్రత్వం పరమాత్మేనా అన్నాడేమో, అర్థమైందా? అంటే చూసుకోండి దాని పెద్ద రాదంతం లాగాల్సిన పని ఏముంది, దానికి పెద్ద విషయం ఏముంది దాంట్లో. నువ్వు పంతులు ఉంది కదా, మొత్తానికి పరమాత్మేనా కానీ పరమాత్మన కానీ ఉంది కదా. దానికి ఎందుకు నువ్వు 10 లక్షలు వరదా బాగుకొట్టుకోవటం, 10 లక్షలు లేకపోతే ఒక 50 లక్షలు ఎందుకు నీకు ఎక్స్ట్రాలు? వీళ్ళ ఇష్టానుసారం వీళ్ళు రాసేయడం. పుణ్యదానేన బలియాగం తద్రక్తం ఏమిటిది? రక్త చరిత్ర అండి ఇది. కావున ఏ హైందవ గ్రంథంలో మీరు ఈ శ్లోకాన్ని చూపించినా కూడా ఇది సవాల్గా తీసుకోండి. 10 లక్షల రూపాయలు ఇస్తారు. ఆ విధంగా అబద్ధాలు ఆడుతూ హిందూ మహిళల మీద పడ్డాడు. మా మహిళలు ఎవరో కూడా బజారు మహిళలు కాదు, పువ్వులు కొనుక్కుని పెట్టుకుని బజార్లో తిరగడానికి, బజారు వేషాలు వేయడానికి అని చెప్పేసి చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు మా మహిళలు ఎవరు కూడా బజారు మహిళలు కాదు, బజార్లో తిరగరు. బజారుకి అందరూ వెళ్తారు. జ్ఞానం ఉందా లేదా నీకు? వాళ్ళంటే మతోన్మాదులు, నువ్వు కూడా వాళ్ళకి అమ్ముడు పోయావా? దీక్షిత పంతులు బజారుకు పని వాళ్ళు ఎవరు చెప్పు, నాకు మాట చెప్పు. బజారుకు పని వాళ్ళు ఎవరు చెప్పు? ఏదో పని మీద ఇప్పుడు సీజన్ వచ్చిందండి, పిల్లలకు బ్యాగులు తేవాలా, బట్టలు తేవాలా, లేకపోతే పిల్లలకి బుక్స్ తేవాలా. బజారుకు బాగుండి ఉంటారా? బజారుకు పని వాళ్ళు ఎవరు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు బజారుకి పోతే బజారు మహిళలు అవుతారా? జ్ఞానం ఉండొద్దు కొంచెం కాదు. ఇప్పుడు బజారుకి పోతే బజారు మహిళలు ఎట్ట అవుతారు? ఏదో ఒకటి కొనుక్కోడానికి వెళ్తారండి. ఇప్పుడు వస్తువులు కొనుక్కోడానికి వెళ్తారు, కొంతమంది పెళ్ళిళ్ళకి వెళ్తారు, బజార్కి పెళ్ళిళ్ళకి షాపింగ్ చేయడానికి వెళ్తారు, చీరలు కొనుక్కోడానికి వెళ్తారు, డ్రై ఫ్రూట్స్ కొనుక్కోడానికి వెళ్తారు, తేనె కొనుక్కోడానికి వెళ్తారు, బట్టలు కొనుక్కోడానికి వెళ్తారు. బజారుకి వెళ్తారండి స్త్రీలు. బజారుకి వెళ్ళిన మాత్రం బజారు స్త్రీ ఎట్ట అవుతారు? క్రైస్తవులు కూడా చాలా మంది బజారుకి వెళ్తారు. ఆయన పాస్టర్ గారు షాలేంరాజు గారు షాలేం అన్న ఏముందంటే, అరే ఇక్కడ ఎవరు కొనరు, ఇప్పుడు ఇక్కడ ప్రార్థనకు వస్తున్నారు కదా, ఇప్పుడు అది గుడి దగ్గర పెట్టుకున్నారు. ఇప్పుడు ఇందాక వీడియోలో మాట మాట్లాడు. ఏ మాట మాట్లాడావంటే, ఇలా చర్చిలు ఎదురు ఏమి ఉండవండి, కొట్లు ఏమి ఉండవు. మా గుడి ఎదురైతే కొబ్బరికాయల కొట్లు అని, జాంకాయ కొట్లు అని, సాంబ్రాణి కొట్లు అని, పూల కొట్లు అని, ఆ కొట్లు అని, ఈ కొట్లు అని ఉంటాయి. అర్థమైందా? అందుకని చెప్పి అలాగని చెప్పి నువ్వు ఒక మాట మాట్లాడావు, బాగా మంచి మాటే మాట్లాడావు నువ్వు. పాస్టర్ గారు కూడా ఏం చెప్పాడంటే, ఇక్కడ ఎవరు కొనరా, నువ్వు ఏదో గబకన గుడి అని చెప్పి వచ్చావేమో, లేనిపోయిన తలకాని ఇప్పుడు కొత్త ఏమో. ఆ బండి ఎత్తపోయి బజార్లో పెట్టుకోరు, ఎత్తకపోయి ఆ బజార్కి వచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు కదా, వాళ్ళు కొనుక్కుంటారు అని చెప్పి అన్నాడు. అర్థమైందా? ఎందుకంటే ఆ పూలు కొనుక్కొని దేవుడు కనిపించాలని రూల్ ఏమి లేదు కదా. ఆ పూలు కొనుక్కొని
వస్తేనే గుళ్ళోకి రా లేకపోతే లేదు, సామాన్ కడిగి తీసుకొని వస్తేనే గుళ్ళోకి రా లేకపోతే లేదు, కొబ్బరికాయలు తీసుకొని వస్తేనే గుడికి రా లేకపోతే లేదని చెప్పి రూల్ లేదు కదా మాకు. మనసు బాగుంటే చాలు చాలు మందిరానికి వెళ్ళిపోవడం అంత ఆటోమేటిక్గా, ఏం అవసరం లేదు. రండి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పి ప్రభుని శ్రీ యేసుక్రీస్తు స్పష్టంగా మాట్లాడతారు. అంతేగాని మీరు కొబ్బరికాయలు ఎత్తుకొస్తే మా గుడికి రండిరా, సామాన్ గడ్డలు ఎత్తుకొచ్చారు మా గుడికి రండిరా, పూలు ఎత్తుకొచ్చారు మా గుడికి రండిరా, అవి ఎత్తుకొచ్చారంటారా, ఇవి ఎత్తుకొచ్చారంటారా, పళ్ళు ఎత్తుకొస్తే మా గుడికి రండిరా, పలహారాలు ఎత్తుకొస్తే మా గుడికి రండిరా అని చెప్పి మా బైబిల్ గ్రంథంలో లేదు, తీసుకురారు ఎవరు. అది మీ గ్రంథాల్లో కూడా మీరు రాసుకున్నారు కాబట్టి ఆ కొబ్బరికాయలు కానీ, ఆ పళ్ళు కానీ, ఆ పలహారాలు కానీ, వగేరా వగేరా దక్షిణాలు కానీ మీరు మెంగాలు కాబట్టి మీరు రాసుకున్నారు కాబట్టి మీకు తెచ్చి పెడతారు, మీ మొఖాన్ని కొడుతున్నారు. కానీ వాళ్ళు దేవుళ్ళు ఎప్పుడు అయ్యి తీసుకురామని చెప్పి అనరు. మాట్లాడు. పువ్వుల గురించి వీడికేం తెలుసు అండి, ఈ దౌర్భాగ్యుడికి ఏం తెలుసు? సౌభాగ్యానికి సూచనగా పెట్టుకునేటటువంటి పువ్వుల గురించి ఇలాంటి దౌర్భాగ్యులకు తెలియదు. మంచి మాట మాట్లాడు పంతులు గారు. ఇప్పుడు దాకా పంతులు గారు అన్న, దీక్షితులు గారు అన్న, మరి ఏదో నువ్వు ఏదో పెద్ద మనిషి అనుకున్నాను నేను. అయితే ఏదో కండవ గండ వేసి దిట్టగేసి బొట్లు పెట్టేసరికి ఇతను ఎవరు పెద్ద మనిషి కావాలరా అనుకున్నా. అంతేగాని వాడికేం తెలుసు వీడికేం తెలుసు దౌర్భాగ్యుడు అని చెప్పి అన్నావు. కడుపుకు అన్నమే తింటున్నావా నువ్వు, నెయ్యి తాగుతున్నావా? నీకు అరే వరే అనాల్సి వస్తాయి. ఇక నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. దైవసేవకుడు షాళేం రాజు గురించి నీకు ఏం తెలిసి మాట్లాడుతున్నావు నువ్వు అరే వరే అంటానికి? కడుపుకు అన్నమే తింటున్నావా నువ్వు, గడ్డేమని తింటున్నావా నువ్వు? అరే వరే అంటానికి నీకు అంత ధైర్యం? అరే వరే అని చెప్పి ఒక దైవ సేవకుడిని అరే ఒరే అన్నందుకు చెప్పి అరే ఒరే అన్నందుకు ముందు ఎత్తకపోయి నీ మీద కేసు పెట్టాలి, 420 కేసు పెట్టాలి. నిన్ను ఎత్తపోయి అర్జెంటుగా లోపలేయాలి. నిన్ను లోపలేసినా మేము ఊరుకోము. ఒక దైవ సేవకుడి గురించి నీకేం తెలుసు? షాలేం రాజు గారి గురించి నీకేం తెలుసు? అతని సంఘం గురించి నీకేం తెలుసు? అతను చేసే పరిచర్య గురించి నీకేం తెలుసు? కండవ ఒకటి మెడకేసుకొని వచ్చి కూర్చోగల నువ్వు ప్రధాన పూజారివా? నువ్వు ఒక పంతులువా? నోరు అద్దు ఆపితే లేకుండా మాట్లాడే యదవ్వా నువ్వు ఒక పంతులువా? నువ్వు ఒక దీక్షితులువా? నువ్వు ఎవరిని మాట్లాడడానికి అరే ఎవరు అని చెప్పి మాట్లాడొచ్చా? కరోనా టైంలో ఎంతమందికి షాళేం రాజు గారు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా ఎంతమందికి సాయం చేశాడో తెలుసా? కరోనా టైంలో అసలు నువ్వు బయటకు వచ్చావా? మత విద్య రచ్చగొట్టే మొదలు ఎవడైనా కరోనా టైంలో బయటకు వచ్చారా? ఇప్పుడు ఈ సమయంలో కొన్ని ఛానల్స్ ఎవరైతే విర్రవీగుతున్నారో ఆ ఛానల్స్ ఎవరన్నా బయటకు వచ్చారా? కరోనా టైంలో కొన్ని వేల మందికి సహాయం చేశాడు తండ్రి సన్నిధి షాళేం రాజు గారు. షాళేం రాజు గారి గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దౌర్భాగ్యుడు ఆ షాళేం రాజు గారు. అరే ఎవరు అని చెప్పి నోటుకు వచ్చినట్టు కోస్తావా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. పిలక పట్టుకొని లాగుతా. సరిగ్గా మాట్లాడితే బాగుంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోవడం నేర్చుకోండి ఎవడైనా కానీ వీడియో మాట్లాడేటప్పుడు. దౌర్భాగ్యుడు ఎవరు? నువ్వే కదా దౌర్భాగ్యుడివి. దౌర్భాగ్యుడు నువ్వే. నీ గ్రంథం చదివితే చిన్నజీఆర్ నాడు చెబుతాడు దౌర్భాగ్యుడు ఎవడో. పంతులు దౌర్భాగ్యుడు ఎవడు? దౌర్భాగ్యుడు షాళేం రాజు గారు దౌర్భాగ్యుడా? కడుపు కూడు అన్నం తిన్నావా? డబ్బాలు లోకులు ఎత్తుకొచ్చి పెడుతుంటే నెయ్యి ఎత్తుకొచ్చి అమాయకులైన 500 నెయ్యి ఎత్తుకొచ్చి పెడితే నెయ్యి తాగుతున్నావా నువ్వు? ఎవడు దౌర్భాగ్యుడు ఎవరు? చిన్నజీఆర్కు ఫోన్ చేసి దౌర్భాగ్యుడు ఎవడు అడుగు చెబుతాడు. హిందువులు మొత్తం దౌర్భాగ్యుడు అని చెప్పి చిన్నజీఆర్ చెప్పాడు. దౌర్భాగ్యుడు ఎవడు? నువ్వు దౌర్భాగ్యుడివి. నీ గ్రంథాల ప్రకారం నువ్వు దౌర్భాగ్యుడు. నువ్వు దౌర్భాగ్యుడు. పక్కన మళ్ళీ దైవసేవకుడు పెట్టుకుని దౌర్భాగ్యుడు అంటాడు. కొన్ని వేల మంది కరోనా టైంలో గుంటూరు జిల్లాలో ఎంతమంది దైవసేవకులు ఉంటే అంతమంది దైవసేవకులు అతని దైవసేవకుడిని ఇష్టపడిన దైవసేవకులు కొంతమంది కొన్ని వేల బ్యాగులు రైస్. తెలుసా నీకు? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఏం మాట్లాడుతున్నావు తెలుసా నీకు? కొన్ని వేల బ్యాగులు రైస్ బ్యాగులు. అయ్యా రైస్ లేవు, జరగట్లా, తీసుకెళ్ళండి, దేవుడు నాకు ఇచ్చాడు, మీరు తీసుకెళ్ళని చెప్పి షాళేం రాజు గారు ఇచ్చాడు. మీ మొఖాలు ఇచ్చారా? ఉండవాళ్ళ దగ్గర బీక్కుబోసాలు మీరు పంతుల పేర్లు పెట్టుకొని. ఉండవాళ్ళ దగ్గర బీక్కుబోసాలు మీరు పంతుల పేర్లు పెట్టుకొని. మీ మొఖాలకి ఎవరికన్నా ఇప్పుడు ఒక బ్యాగ్ రైస్ ఇచ్చారా? ఎవరికన్నా జనాల దగ్గర లాక్కోవటమేనా?
జనాల దగ్గర లాక్కోవడం అలవాటయ్యి వీడియో పెట్టి 10 లక్షలు ఇస్తాను, 20 లక్షలు ఇస్తాను, 50 లక్షలు ఇస్తాను. నీ బాబు కూడా మొళ్ళెత్తున్నావు మాకేమన్నా 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు. ఎక్కడ తెచ్చిస్తున్నావు డబ్బులన్నీ? ఎక్కడ తెచ్చిస్తున్నావు డబ్బులన్నీ? అమాయకులైన హైందవ సహోదరులు మోసం చేసి వాళ్ళని భయపెట్టి బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వకపోతే నరకంలో పోతారని చెప్పి అడ్డగోల బోధలు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు దండుకొని తిని మింగి డబ్బులు ఎక్కువయ్యి అది లేదు ఇది లేదు 10 లక్షలు 20 లక్షలు ఇస్తా అని చెప్పి సవాల్ కొట్టే నువ్వు వీడియో పెడతావు. నువ్వు పైపెచ్చు దైవ సేవకుని పట్టుకొని వాడు ఈడు దౌర్భాగ్యుడు అని చెప్పి అంటావా? కళ్ళు నెత్తికెక్కి తిరుగుతున్నారా మీరు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాను నేర్చుకోండి, దగ్గర పెట్టుకొని మాట నేర్చుకోండి ఒళ్ళు ఎవడైనా కానీ. కరోనా టైంలో తండ్రిసారి శాళెంరాజు గారు కొన్ని వేల కుటుంబాలకు సహాయం ఇచ్చాడండి. ఇప్పటికి కూడా తెలుసా నీకు? మన వరదలు వచ్చిన విజయవాడలో కొన్ని వేల కుటుంబాలను ఆదుకున్నాడు ఆయన. నడుగులోతు నీళ్ళలో కరెంట్ లేదు, ఏమి లేదు. కొన్ని వీడియో చాలా ఉండే, చూడండి, మాట్లాడండి. పిల్లికి బిచ్చం పెట్టారా మీరు ఎప్పుడన్నా? పిల్లికి బిచ్చం పెట్టారు మీరు ఎప్పుడన్నా? నువ్వు కానీ లేకపోతే ఈ మధ్యకాలంలో ఎర్రబీగుతున్న వీడియోలు పెట్టుకొని అడిగి కానీ ఛానల్ కానీ పిల్లికి బిచ్చం పెట్టారు మీరు ఎప్పుడన్నా? ఆ వీడియోలో కూర్చొని మాట్లాడే సహోదరులు కానీ వాడవుతేనేమో కరుణాకర్ గాడు అయితేనేమో కమ్మల్ని రెడ్లని ఇష్టం వచ్చాడు నోటికి వచ్చాడు మాట్లాడచ్చు. వన్నే వనరో వీళ్ళు చూస్తున్న దౌర్భాగ్యులు. అదుపులో పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. దృష్టిలో పెట్టుకోండి. సౌభాగ్యం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది పువ్వుల గొప్పదనం. మీరు ఏ గ్రంథాలు చూసినా కూడా భగవంతుడికి మనం పువ్వులు సమర్పించడం అనేది గొప్ప ప్రక్రియ. రకరకాల పువ్వులు, వాసన వచ్చే పువ్వులు, వాసన రాని పువ్వులు, ఏది పట్టచ్చు ఏది పట్ట. బైబిల్ గ్రంథంలో ఇలాగ స్పష్టంగా రాయబడి ఉంటుంది. చెట్లు, నీళ్లు, సముద్రాలు, కొండలు, లోయలు ఎలాగ ఏర్పడ్డాయో స్పష్టంగా మా దేవుడు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అర్థమైందా? పూలు తయారు చేసింది కూడా చెట్లు, ఆ తర్వాత పూలు వస్తాయి కదా, పూలు తయారు చేసిన కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారే. పూల చెట్లు, అర్థమైందా? పూలు పెట్టుకుంటే తప్పు లేదు, పూలు పెట్టుకున్న వాళ్ళు ఎవరు తిట్టరు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం, క్రైస్తవుల వ్యక్తిగత విషయం. పూలు కానీ బొట్లు కానీ అది వాళ్ళ విషయం, వాళ్ళ వ్యక్తిగత విషయం. అది మీరు పూలు పెట్టుకుంటే చర్చికి రాకూడదు, మీరు బొట్టు పెట్టుకుంటే చర్చికి రాకూడదు, మీరు అలాగ ఉండాలి, మీరు ఎలా అని చెప్పి ఏ దైవ సేవకుడు చెప్పినట్టు చరిత్రలో లేదు. కళ్ళబొల్లి మాటలు, దొంగ మాటలు మీరు చెప్పేది. కళ్ళబొల్లి మాటలు, దొంగ మాటలు చెబుతున్నారు మీరు. అమాయకులైన హైందవులు మోసం చేస్తున్నారు మీరు. అర్థమైందా? ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా పూల చెట్లు తయారు చేసింది ఆయనే. వృక్షాలు కలుగును గాక, ఆరు నేల కలుగును గాక. మా గ్రంథంలో ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఉన్నాయండి. మీ గ్రంథాల్లో ప్రకృతికి ఎవిడెన్స్ లేవు. గ్రంథానికి ఒక రకంగా రాసుకున్నాడు మీ గ్రంథంలో. తెలుసా నీ గ్రంథాల గురించి నీకు? చెట్లు ఏ విధంగా ఏర్పడ్డాయి, పుట్లు ఏ విధంగా ఏర్పడ్డాయి, నీళ్ళు ఏ రీతికి ఏర్పడ్డాయి మాకు స్పష్టంగా రాయబడి ఉంది. మాకు ఎవిడెన్స్ ఉన్నాయి. మాకు మీకే లేవు, మీ దిక్కుమాలి గ్రంథాలకి లేవు ఎవిడెన్స్. మీకు చెట్లు, పుట్లు, నీళ్లు, వర్షాలు అయ్యాయి ఏ విధంగా ఏర్పడాయంటే తలా ఒకటి గ్రంథానికి ఒకటి రాసుకుని వచ్చారు మీరు. తలా ఒకటి రాసుకుని వచ్చారు మీరు. మీ దానికి ఎవిడెన్స్ లేవు. సృష్టి క్రమం ఏ విధంగా ఏర్పడింది అన్నదానికి మీ దానికి ఆధారాలు లేవు. మీకు ఏమి లేవు, అసలుకి ఎవిడెన్స్ లేవు మీకు. తలా ఒకటి రాసుకున్నారు. మీకు సృష్టి ఎట్ట జరిగిందంటే అది చాలా కంపుగా ఉంది. అది ఇప్పుడు మొత్తం తీయాలి. ఇప్పటికే టైం వీడియో చాలా లెంత్ ఎక్కువైంది. చాలా కంపు చేసుకున్నారు మీరు సృష్టి క్రమాన్ని. ఆమె ఎవరు కొండ ఎత్తుకొని వస్తుంటే ఆ కృష్ణుడు అందరూ బాణ వేసుకొని లాగి కొడితే అందరూ ఆ కొండలో నీళ్ళు మొత్తం పక్క పడ్డాయి అంట. ఆ పడిన చోట అలా చెట్లు గొట్లై మలిసినాయి అంట. ఆ పడిన చోట నీళ్ళు ఏర్పడాయి అంట. మీ దిక్కుమాల గ్రంథాలు అవి రాసుకున్నారు. వగేరా చాలా సముద్రాలు ఎట్ట ఏర్పడారా అని చెప్పి
మీ గ్రంథాల్లో ఏం రాస్తున్నారు సముద్రాల గురించి? కర్షకుడు 101 మంది కొడుకులు సముద్రాలు తవ్వారంట. గడపార పార్లు పెట్టుకుని సముద్రాలు తవ్వారా మీ గ్రంథాల్లో? సిగ్గులేదురా మీకు ఆ మాట చెప్పుకోవడానికి, సన్నాసుల్లారా? నూట ఒక మంది కొడుకులు కలిసి సముద్రాలు తవ్వారా? సముద్రాన్ని తవ్వారా? ఎంత దూరం తవ్వుకుపోయారా? బుద్ధి లేని అడ్డగాడిదల్లారా. బైబిల్ గ్రంథానికి ఎవిడెన్స్ ఉండే ప్రతిదీ. జలాలకు అంతమడికి ఆగిపోండి అని చెప్పి అన్నాడు. ఆగిపోయినాయి అంతటితో సముద్రం. ఆగాధ జలములకి ఎల్లలేసాడు. మీరు అంతమట్టికే మీరు ఇంకా అంతమంది దాటి రాడాలి అని చెప్పి ఆగిపోయినాయి. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంటుంది. సముద్రము, నీళ్లు, ఆకాశం, గాలి ఈయనకు లోబడుతుంది. ఈయన ఎవరో మత్తయి సువార్తలో ఆయన ఎవరో కూడా తెలియకుండా ఆయనతో సామాన్ చేశారు కొంతమంది శిష్యులు. ఆయన శిష్యులు, సముద్రమా శాంతించండి, అలల్లారా ఆగిపోండి అంటే ఎందుకంటే సృష్టించాడు కనుక అధికారం ఉంది. ఆగిపోయినాయి. మీ దిక్కుమాల గ్రంథాల్లో సృష్టి క్రమం ఏ విధంగా ఉందో ఎలాగుందో ఎవడికి తెలియదు. ఇప్పుడు కూడా ఎవడన్నా ఏదన్నా క్రమం ఏదైనా ఉంటే అతకొచ్చి నాకు చెప్పండి, నేను చెబుతాను. నన్ను పిలవండి, నేను వస్తాను మీతో మాట్లాడటానికి. సన్నాసులారా, సన్నాసి గ్రంథాలు అని పెట్టుకొని రాసుకొని కూడదు. అదో పెద్ద శాస్త్రం. మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి పువ్వులు, శివుడికి ఇష్టమైన పువ్వులు, అమ్మవారికి ఇష్టమైనటువంటి పువ్వులు ఈ విధంగా ఉంటుందండి. దేనికది శాస్త్రంలో ఖచ్చితంగా చెప్పి ఉంటారు. దాని ప్రకారమే మనం పువ్వులతో పూజిస్తాం భగవంతుణ్ణి. భగవంతుడు కూడా భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం అంటాడు. కావున పుష్పం ఎవడు చెప్పినా పుష్పం పుత్రం త్రోయం అది ఇది గుసుగుడి ఇది తప్పితే రెండోది రాదురా మీ గ్రంథాల గురించి. మీ గ్రంథాలు నోరెత్తుకొని మీ గ్రంథాలు స్పష్టంగా నోరెత్తి చెప్పలేరు. మీరు దమ్ము దయనం లేదు. మీ ధర్మశాస్త్రం ఏం చెబుతుంది, మీరేం చెబుతున్నారు, మీ ధర్మం ఏం చెబుతుందో చెప్పుకోలేరురా. అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారా, దౌర్భాగ్యులారా. చిన్నజీ అన్నాడు, నేను కాదు. భగవంతుడికి సమర్పించడం అనేది మన సంస్కృతిలో భాగం. అదే విధంగా పువ్వులు ధరించడం అనేది మహిళలు మాత్రమే కాదు, ప్రాచీన కాలంలో పురుషులు కూడా పువ్వులు ధరించేవారు. కృష్ణ పరమాత్మను మనం చూసుకుంటే కనుక ఆయన జుట్టు చక్కగా భాగవతంలో ఉంటుంది. చాలా పెద్ద జుట్టు. ఆ జుట్టు నీట్గా కొప్పులాగా పెట్టి ఆ కొప్పు చుట్టూ పూలు ధరించుకుంటే తప్పు అని ఎవరు అనలేదరా అడ్డగాడిదలారా. పూలు ధరించుకుంటే తప్పు అని చెప్పి శాళేమరాజు గారు అనలేదు. మొత్తుకోని చెబుతుంది. అదే మీకు దొరికింది ఆ మొక్క ఒకటే కాబట్టే పూలు ధరించుకుంటే తప్పు అన్నారు. పూలు ధరించుకుంటే తప్పు అన్నారు. మీకు ఇంకేమి లేదు, కొబ్బరి చెప్పు అది ఒకటేగా. దానికోసం అనుకుంటున్నారు అందరూ. పూలు ధరించుకుంటే తప్పు అని చెప్పి శాళేమరాజు గారు అనలేదురా, అనలేదు. పూలు ధరించుకుంటారు చాలా మంది. శాళేమరాజు గారు అమ్మగారు కొంతమంది వీడియోలో పెట్టుకొని, మీ అమ్మ పెట్టుకోలేదా, మీ భార్య గారు పెట్టుకోలేదా, మీ చెల్లె గారు పెట్టుకోలేదా, పెట్టుకుంటారు. పెట్టుకోకుండా ఎందుకుంటారు? పూలు పెట్టుకుంటే తప్పేది నాకు అర్థం కావట్లేదు. పూలు పెట్టుకుంటారు, పూలు పెట్టుకుంటారు. పూలు పెట్టుకోకుండా తప్పు అని చెప్పి శాళేమరాజు గారు పూలు పెట్టుకోవడం తప్పు అని చెప్పి ఆయన వీడియోలో ఒక్కసారి ఒక మాట కూడా అనలా. కాకపోతే ఈ మాట రేజ్ చేసుకొని మీరు మాట్లాడాలి కాబట్టి మీరు మాట్లాడుతున్నారు అంతే. అంతకు మించి ఏమీ లేదు ఇక దాంట్లో. అర్థమైందా? మగవాళ్ళు పూలు పెట్టుకోండి, ఆడవాళ్ళు పూలు పెట్టుకోండి, వాళ్ళు పెట్టుకోండి. పూలు పెట్టుకోండి కదా ఉంది, పారేసడానికి ఉండయా? పూలు అనేవి దేనికోండి పెట్టుకోవడానికే ఉండయి. అర్థమైందా? వాటిని ఫ్రై ఏం చేసుకోరుగా, కర్రీ ఏం చేసుకోరుగా. పూలు అనేది దేనికి? ఇప్పుడు కూరగాయలు ఉండి కట్ చేసుకొని కూర చేసుకుంటారు. రైస్ ఉండి వండుకోండి, తినటానికి రైస్ ఉండే, వండుకోవడానికి కూరగాయలు ఉంటాయి. అర్థమైందా? పెట్టుకోవడానికి పూలు ఉండే, పూలు పెట్టుకోవడానికే ఉండే. పూలు పెట్టుకుంటారు. క్రైస్తవులు కూడా పూలు పెట్టుకుంటారు. ఇప్పటికి కూడా ఉన్నారు పూలు పెట్టిన వాళ్ళు, ఇప్పటికి కూడా ఉన్నారు, పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. క్రైస్తవులు పూలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. తప్పేం అంటలేదు. బైబిల్ గ్రంథం పూలు పెట్టుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు అని చెప్పలేదు.
అలంకరణలో తగుమోని అలంకరణ మీరు. ఎదుగు మీరు ఎలాగా ఉండండి, మీరు స్త్రీలు కదా, మీ ఎలాగా ఉండండి అని చెప్పాడు. తగుమోని అలంకరణ చేసుకుని ఉంటారు. అంతేగాని ఇంక నేను ఒక మాట అంటే మళ్ళీ దాన్ని మీరు గందరగోళం చేసుకోవడం తలకాయ నొప్పి. అదిరా విషయం, దాన్ని పెద్ద రేట్ చేయమాకండి. పువ్వులు అలంకరించేవారు. ప్రాచీన కాలంలో స్త్రీ పురుషులు అందరూ ధరించేవారు. ఆధునిక కాలంలో కాస్త తగ్గింది. సరే, ఆ విషయాన్ని అరే ఇప్పుడు పెట్టుకోవట్లా మగవాళ్ళు పూలు. అరే దౌర్భాగ్యుడా, చిన్నజీ అన్నాడు, నన్ను కాదు. నువ్వు ఆల్రెడీ శాళవరాజు గారిని దౌర్భాగ్యుడు ఏడువాడు అన్నావు. అనకముందు నేను చాలా జాగ్రత్తగా పంతులు గారు అన్నాను, దీక్షితులు గారు అన్నాను, సంతోష్ కుమార్ గారు అని చెప్పి అన్నాను, బాగా మాట్లాడాను. ఎప్పుడైతే నువ్వు నోరు అదుపులో పెట్టుకున్నావో, అదుపు జారి అన్నావో, నువ్వే అన్నావు ఈ వీడియోలో, ఒక మాట అంటే మేము 100 అంటామని. అందుకని చెప్పి నువ్వు నోరు జారటం వల్ల నేను అనటం జరిగింది. అరే దౌర్భాగ్యుడా, దౌర్భాగ్యుడు అంటే మీ గ్రంథాల ప్రకారం, మీ మతం ప్రకారం తప్పేం లేదు. చిన్నజీఆర్ చెప్పాడు, హిందూ అనే పదానికి దౌర్భాగ్యుడు అని చెప్పి చిన్నజీఆర్ చెప్పాడు. చిన్నజీఆర్ని అడుక్కొని పోయి, అరే దౌర్భాగ్యుడా, పూలు ఇప్పుడు కూడా మగవాళ్ళు పెట్టుకుంటారా? ఆడవాళ్ళు పెట్టుకుంటారు, మగవాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు కూడా, అప్పుడెప్పుడు ప్రాచీన కాలం కాదు, ఇప్పుడు కూడా పెట్టుకుంటారు. పెళ్లి చేసుకుంటారు, పూల దాంట్లో వేసుకోరు. పెళ్లి రోజు చేసుకుంటారు, పూల దాంట్లో వేసుకోరు. పుట్టినరోజు ఉంది, పూల దాంట్లో వేసుకోరు. ఎవరైనా సన్మానించాలా, పూల దాంట్లో వేసుకోరు. వేసుకుంటారా? వేసుకోరా? వేసుకుంటారా? మత విద్య రచ్చుకుంటే మతోన్మాదులారా, పూలు ధరిస్తారు. మగవారు ధరిస్తారు, ఆడవారు ధరిస్తారు. పూలు వేసుకుంటే తప్పేమి లేదు, పూలు పెట్టుకుంటే తప్పేమి లేదు. ఒళ్ళు అద్దు ఆపు లేకుండా నోరు సరిగ్గా మాట్లాడు. ఓకేనా? మాట్లాడు. పెడితే కనుక పుష్పాలు ధరించడం అనేది వేల సంవత్సరాలుగా భారతీయ సాంప్రదాయంలో భాగము. హైందవ అయ్యా నువ్వు 1000 సంవత్సరం లేదు, లక్షల సంవత్సరాలు లేదురా. మీ గ్రంథానికి 1000 సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు ఏమి లేదు. మాట్లాడుకుందాంలే కానీ సరిగ్గా మాట్లాడు. సంస్కృతిలో భాగము. మహిళలు పువ్వుల్ని ఎందుకు ధరిస్తారు? పెళ్ళైనటువంటి మహిళలు ముఖ్యంగా పువ్వులు ధరించాలి అని శాస్త్రం అండి. అదే విధంగా మీరు చూసుకుంటే గర్భిణీ స్త్రీలు కూడా నిండుగా పువ్వులు ధరించాలి అని చెప్పేసి గర్భిణీ ధర్మాలు చెబుతారు. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడతారా? నీకు టైం దగ్గరకు వచ్చేసింది. మీకు మతోన్మాదులకు, మత విద్య రెచ్చగొట్టే మతోన్మాదులకి టైం దగ్గరకు వచ్చేసింది. నేను మాట్లాడతాను ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలో స్త్రీలు పూలు ధరిస్తారు, స్త్రీలు అది, స్త్రీలు ఇది, స్త్రీలు అమ్మవారు అంశ అని చెప్పి అన్నావు. ఈయనేమో మగవారేమో ఏ అంశ అది, కృష్ణుడు అంశ, శివుడు అంశ అని చెప్పి అన్నావు. వెరీ గుడ్, మంచి మాట ఏమన్నావు నువ్వు. మట్టికి స్త్రీల గురించి చాలా గొప్పతనంగా చెప్తున్నావు నువ్వు. ప్రభువుని యేసుక్రీస్తు వారు మా బైబిల్ గ్రంథంలో కూడా స్త్రీలను చాలా ముఖ్యమైన వారు స్త్రీలలాగానే ప్రకటించాడు. స్త్రీలనే చూపించాడు. అర్థమైందా? ఒకనొక సమయంలో ఉదాహరణ చెప్తున్నారే, మొత్తం దౌర్భాగ్యుడా ఉదాహరణ చెప్తున్నా. ఒకనొక సమయంలో తప్పు చేసి ఒక స్త్రీని రాళ్లతో కొట్టడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు అడ్డం వచ్చి, ఎందుకు కొడుతున్నారు రాళ్లతోటి ఆ స్త్రీని అని చెప్పంటే, వాళ్ళు ఇలాగా చెబుతారు, బోధ కూడా వ్యభిచారం చేస్తూ ఈ స్త్రీ పట్టుబడింది, అందుకని రాళ్ళతో కొడుతున్నాం అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే, స్పష్టంగా ఈ రీతిగా మాట్లాడతాడు. అయా మీలో తప్పు చేయనోడు, మీలో పాపం చేయనోడు ఎవరైనా ఉంటే మొదట ఆ స్త్రీ మీద ఏమని చెప్పి స్పష్టంగా చెప్తాడు. అర్థమైందా? అంటే ఇప్పుడు తప్పు చేయని వాళ్ళు ఎవరు లేకుండా ఉంటారుగా, పాపం చేయని వాళ్ళు ఎవరు లేకుండా ఉంటారా అని చెప్పి అందరూ వాళ్ళు వెళ్ళిపోతారు. అందరూ పాపం చేసి ఉన్నాము, ఎవరు లేరు నీతిమంతులు అని చెప్పి వెళ్ళిపోతారు. బైబిల్ గ్రంథంలో స్త్రీని చాలా చక్కగా ముందు స్థానంలో పెట్టి చాలా చక్కగా చాలా బాగా మాట్లాడారు. మంచి గౌరవం ఇచ్చారు బైబిల్లో, మేము నమ్మే విశ్వాసంలో, మా బైబిల్ గ్రంథంలో. అయితే మీరు నమ్మే గ్రంథాల్లోనే, మీరు రాసుకున్న మనువాదం మత గ్రంథాల్లోనే స్త్రీలని చాలా వివక్ష చూపించారా, చాలా దారుణంగా. దౌర్భాగ్యుడా, టైం అయితే అయిందిలే కానీ, 1 గంట అయిందిలే కానీ మీకు చెప్పాలి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు షేర్ చేయండి. వీళ్ళ గ్రంథాల్లో ఏముండయో చెప్దాం. ఇప్పుడు ఈ దీక్షితులు ఎవడైతే ఉన్నాడు, ఈ దౌర్భాగ్యుడు అంటే వీళ్ళు తిట్టాం కాదండి, నేను చెబుతున్నాను. చిన్నజీఆర్ ఎవరైతే ఉన్నాడో,
హిందూ అంటే దౌర్భాగ్యుడు అర్థం చెప్పాడు మాకు. అందుకని చెప్పి దీక్షితులను కూడా నేను దౌర్భాగ్యుడు అంటున్నాను. నేను కూడా ఈ పంతుల్ని దౌర్భాగ్యుడు అని చెప్పి మాట్లాడుతున్నాను, తప్పేం లేదు. అయితే మీ గ్రంథాల్లో మీకు స్త్రీకి ఇచ్చిన విలువ భయంకరమైన విలువ ఇచ్చారు మీరు మీ గ్రంథాల్లో. మీ గ్రంథాల గురించి మీకు తెలుసా? చెప్పరు. ఎందుకు చెప్పరంటే మీ గ్రంథాల గురించి చెప్తే స్త్రీలు మిమ్మల్ని దంతారు పడేసి, స్త్రీలు మిమ్మల్ని కొడతారు. అందుకని చెప్పి స్త్రీల గురించి చెప్పరు. మీ గ్రంథాల్లో ఏమి రాయబడిందో స్త్రీల గురించి మీరు చెప్పరు. చెప్పకుండా అది ఇది కూర్చోడు అని చెప్పి ఏదో చెప్పుకొని పోతుంటారు. నా కాడ స్పష్టంగా ఇదిగో గ్రంథాలు అయితే లేవు నా దగ్గర. మీరు ఏదో అనుకుంటారేమో కానీ ఇదిగో నా కాడ సిహెచ్ సాంబశివరావు గారు రాసిన బుక్స్ 2 ఉన్నాయి. ఇగో బుక్స్. ఈ బుక్స్ సాంబశివరావు గారు పరిశోధన చేసి స్టడీ చేసి ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు గ్రంథాల్లో స్టడీ చేసి ఈ బుక్స్ రాయటం జరిగింది. ఈ బుక్స్ నేను తీసుకున్న దగ్గర నుంచి చదువుతున్నాను నాకు సమయం ఉన్నప్పుడల్లా. అయితే భయంకరంగా ఉండే వీళ్ళ గ్రంథాల్లో. స్త్రీలని ఏ విధంగా చేశారో భయంకరంగా రాసి ఉండి నేను ఇప్పుడు చూపిస్తాను. ప్రతి దానికి ఏంటంటే అమ్మవారు అంశ, మేము స్త్రీలకి పెద్దపేట వేసాము, మా స్త్రీలను అలా అన్నారు, మా స్త్రీలను ఎలా అన్నారని చెప్పి పాపం ఇతను బాగా ఇబ్బంది పడిపోతున్నాడు. ఒకసారి చూద్దాం. వీరి గ్రంథాల్లో స్త్రీని ఏ విధంగా పూజించారో, పాపం స్త్రీకి ఏ విధంగా ఏం చేశారో మనం ఒక 2 మాటలు చూసి మాట్లాడి తర్వాత ఈ లైవ్ ముగించుకుందామండి. మీరు చాలా బాగా చూశారులే స్త్రీలని మీ గ్రంథాల్లో, మామూలుగా చూడలేదు. దౌర్భాగ్యుడా, ఏం పేరు నీ పేరు? మామూలు దౌర్భాగ్యుడు కాదు, ఈ దౌర్భాగ్యుడు. వీళ్ళు ఎవరంట? స్త్రీలంట అమ్మవారి అంశ అంట, పురుషులేమో శివుడు అంశ అంట. మేము స్త్రీలను ఏ విధంగా చూశారనుకుంటున్నారు? మా స్త్రీలను మేము అలా చూసాము, మేము ఎలా చూసాము, మీరు చాళుమరాజు గారు అలా అన్నారు ఎలాగని చెప్పి అన్నారని చెప్పి ఈ దౌర్భాగ్యుడు ఎవరైతే ఉన్నాడో ఈ దౌర్భాగ్యుడు అన్నాడు. నేను సమాధానం చెబుతూ వీళ్ళ గ్రంథాల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది ఈ సమయంలో. వీళ్ళ గ్రంథాల గురించి మాట్లాడదాం ఒకసారి. గరుడ పురాణం తీసుకుందామండి. గరుడ పురాణం ఆచారకాండ 65వ అధ్యాయం 112, 115, 115, 116, 117, 118 శ్లోకాలు చదువుతాం. చాలా చక్కగా వీళ్ళ గ్రంథాల్లో స్త్రీలకు మంచి ఆలివ్ ఇచ్చారండి. వీళ్ళు చాలా మంచి ఆలివ్ ఇచ్చారు వీళ్ళు. ఇదిగో చూడండి ఒకసారి. అరచేతిని, ఇప్పుడు స్త్రీలు ఉన్నారు కదండి, ఈ స్త్రీలని అరచేతిని నేలపై ఉంచాలంట. అరచేయిని నేలపై ఉన్నప్పుడు చిన్న వేలు మరియు ఉంగరపు వేలు భూమిని తాకకపోతే ఆమె ఖచ్చితంగా వేశ్య అని తెలుసుకునేవాళ్ళను. ఇది దౌర్భాగ్యుడు మీ గ్రంథాల్లో ఉన్న దౌర్భాగ్యం. స్త్రీలను మీ గ్రంథాల్లో అసలు ఎంత బాగా స్పష్టంగా ఎంత బాగా చేశారనుకుంటున్నాం మీ గ్రంథాల్లో. గరుడ పురాణం ఆచారకాండ 65వ అధ్యాయం 112, 115, 116, 118, 117, 118 శ్లోకాల్లో ఇది ఈ విధంగా రాసి ఉంది. అరచేయి నేలపై ఉంచినప్పుడు, స్త్రీ అరచేయి నేలపై ఉంచినప్పుడు చిన్న వేలు ఏదైతే ఉందో ఉంగరపు వేలు భూమిని కానీ తాకపోతే ఆమె ఖచ్చితంగా వేసే అంట. ఇది మీ గ్రంథాల్లో రాసుకున్న దౌర్భాగ్యం. చూడడానికి ఎంత దారుణంగా రాసుకున్నారా మీరు. గరుడ పురాణం ఆచారకాండ 65వ అధ్యాయం 112, 115,
16, 117, 118 ఇది ఈ రీతిగా రాసుకున్నారు. స్త్రీలను మీరు ఎంత బాగా గౌరవించాలనుకుంటున్నావు ఆచార్య గారు దౌర్భాగ్యుడా, నేను ఆచార్య గారు అని పిలవకూడదు, నేను దౌర్భాగ్యుడా అని పిలవాలి. ఎందుకంటే చిన్నజీ గారు చెప్పాడు కదా హిందువులు అంటే దౌర్భాగ్యుడని. అందుకని చెప్పి నువ్వు హిందూ అనుకుంటున్నావు కదా, అందుకని నేను కూడా దౌర్భాగ్యుడు అని చెప్తున్నా. సరిపోయిందా? మేడ అందంగా లేకపోయినా కానీ, ఇదిగో ఇక్కడ చూడు మళ్ళీ ఇంకోటి, మేడ అందంగా లేకపోయినా కానీ కళ్ళు మత్తుగా ఉన్నా, కళ్ళు మధురంగా, కళ్ళు మృదువుగా నీలం రంగులో ఉన్నా కానీ ఆమె పవిత్రమైన స్త్రీ కాదు. ఇదిగో దౌర్భాగ్యుడా, రే మీ గ్రంథాల్లో స్త్రీకుండా దౌర్భాగ్యం ఇది. బైబిల్ గ్రంథంలోనేమో పాపం చేయనోడు ఎవడని ఉంటే వ్యభిచారమైన స్త్రీ పట్టబడింది. ప్రభువుని యేసుక్రీస్తు వారు అడ్డం వచ్చి ఎందుకు వేస్తున్నారా మీరు రాళ్ళు అని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది మత్తయి సువార్తలో. ఎందుకు వేస్తున్నారా అంటే బోధకుడా ఇదిగో ఈ స్త్రీ వ్యభిచారం చేస్తా పట్టుబడి ఉందని చెప్పి మాట్లాడతారు. మీలో పాపం చేయని ఉంటే ఆ స్త్రీ మీద మొదట రాయి ఏంట్రా అని చెప్పి వెళ్ళిపోతాయి. వాళ్ళు వెళ్ళిపోతారు, ఒక రాయి కూడా వేయరు. అర్థమైందా? బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఆడవారికి మంచి స్థానం వేశారు, మంచి పీఠం వేశారు. ఆడవారిని చాలా స్పష్టంగా చాలా బాగా చూసుకున్నారు బైబిల్ గ్రంథం మొత్తం మొదటి నుంచి చివరి వరకు. అర్థమైందా? మీ దౌర్భాగ్య గ్రంథాల్లోనే చండాలంగా రాసుకున్నారు. ఇదిగో ఈ రీతిగా రాసుకున్నారన్నమాట. అరిసే తగలపోతే అది, అరిసే తగిలితే ఇది, అది తలకా నొప్పి. ఇదిగో నవ్వినప్పుడు బుగ్గలు 2 మడతపడ్డాయి అనుకో, అరే దౌర్భాగ్యుడా, ఇదిగో ఇది కూడా మీ గ్రంథంలో ఇదారా సన్నాసివాయి. దౌర్భాగ్యుడా, ఇదిగో నవ్వినప్పుడు బుగ్గలు 2 మడతపడ్డాయి అనుకో, మడతపడుతూ కనిపిస్తాయి అనుకో, ఆమె ఖచ్చితంగా వ్యభిచారాన్ని గుర్తించాలి. ఇప్పుడు బుగ్గలు అనేవి వగేరా కొంతమందికి లావుకుంటాయి, కొంతమంది సన్నగుంటాయి. ఆ నవ్వినప్పుడు 2 బుగ్గలు మడతపడ్డాయి అనుకో, ఆమె వ్యభిచారం చెప్పి గౌరవించాలంట. ఇప్పుడు టీవీ ఛానల్లో అది ఇది కూసుకూడని అని చెప్పి ఎవరు మొదలు వచ్చి కూర్చోబెట్టి అది ఇది అనపోతే మాబడని పిలిచి మేము వచ్చి మాట్లాడతాం కదా టీవీ ఛానల్లో. మీ మనువాద గ్రంథాలు ఏం రాసుకున్నారు? ఇంత చండాలం అంతా గబ్బంతా మీ గ్రంథాల్లో పెట్టుకొని, ఇంతలా చండాలం ఇంతలా గబ్బంతా మీ గ్రంథాల్లో పెట్టుకొని బైబిల్ మీద బడి ఎడుతారు, క్రైస్తవుల మీద బడి ఎడుతారు, మరి పాస్టర్ల మీద బడి ఎడుతారు. దరిద్రులారా, దౌర్భాగ్యులారా, ఎందుకు అసలు గీట మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? మీరు అర్థం కానివారం. నవ్వినప్పుడు బొగ్గలు 2 మడతబడి కనిపిస్తే ఆమె ఖచ్చితంగా వ్యభిచారని చెప్పి గుర్తించాలా? తన్నాలు రాంది ఇది రాసిన వాడిని వెనక ముందు చూడకుండా. ఎదవల్లారా, మీ గ్రంథాలు మీ మనవాద గ్రంథాలు మీ మనస్మృతిలో ఇది రాసుకొని మళ్ళీ అదే రావాలా, మళ్ళీ ఇదే రావాలా? చండాలం అసలుకి 2 దరిద్రులారా. ఇదిగో ఇది ఇంకోటి చూడరా, ఇది ఛాతిపోయి వెంట్రుకలు ఇంకా చాలా ఉండేలే, నోటితో పలకన విషయాలు ఉండే. మీకు సరిపోయితే చదువురా దరిద్రుడా, దౌర్భాగ్యుడా. మీ గ్రంథాలకు చదువు, ముందు మీ గ్రంథాలకు చదివి తర్వాత నువ్వు వీడియో కౌంటర్ అమ్మ, నువ్వు 10 లక్షలు 20 లక్షలు నీకు కూడా ఉందిలే ఉండు. ఇప్పుడు లాస్ట్లో చివరిలో ఉంది, నీకు కూడా ఇస్తా. గరుడ పురాణంలో ఉందిగా మీది, దాన్ని కూడా చెప్తానుండు. ఛాతిపై వెంట్రుకలు కలిగిన స్త్రీ మరియు చెవులు సమానంగా లేని స్త్రీ అశుభకరమైన లక్షణాలు కలిగి ఉంటారు. ఇదిగో ఏమో ఛాతిపై ఎంట్రుకలు ఉండ స్త్రీ మరియు చెవులపై ఎంట్రుకలు ఉండా కానీ అశుభమైన కార్యాలు లక్షణాలు కలిగి ఉంటుందంట స్త్రీ. స్త్రీల గురించి మీ గ్రంథాలు ఎంత పనికిమాలి తరంగా రాసుకున్నారు. పనికిమాలి ఎదవల్లారా మీరు పైపెచ్చు. మేము స్త్రీలను అలా గౌరవిస్తామండి, మేము స్త్రీలను ఇలా గౌరవిస్తామండి, స్త్రీల తర్వాతనండి మాకు అది ఇది అని చెప్పి తలకా నొప్పి అంతా రాస్తారా హిందూ సమాజం. ఎదవల్లారు. ఇప్పుడు ఇది చూడండి అసలు ఎంత దౌర్భాగ్యంగా రాసుకున్నారు. సన్నాసి ఎదవల్లారా, ఇది చూడరా. ముందు మీ గ్రంథాలు చెప్పరా నాయనా నువ్వు. రే దౌర్భాగ్యుడా, ముందు మీ గ్రంథాల గురించి చెప్పు స్త్రీలకి, తర్వాత అమ్మవారి అంశం లేకపోతే ఇంకో అంశం తర్వాత చూద్దాం. ముందు మీ గ్రంథాల గురించి చెప్పు. మహాభారతం అనుశాసన పర్వం 38వ అధ్యాయం 12వ శ్లోకం. ఉండయా గ్రంథాలు పంపించమంటారా దౌర్భాగ్యులారా? మీ దగ్గర గ్రంథాలు ఉండే పంపించమంటారా? మహాభారతం అనుశాసన పర్వం 38వ అధ్యాయం 11వ శ్లోకం. ఇదిగో ఈ రీతిగా ఉందన్నమాట. స్త్రీ కన్నా పాపిస్టులు ఎవరు లేరంట. అరే పనికి మళ్ళీ ఎదవా, అరే ఎవడరా నువ్వు అడ్డగాడిదా? మీ గ్రంథాల్లో మీ గ్రంథాల్లో స్త్రీకి ఇంతలా ఇచ్చారా? మీరు ఇంతలా మర్యాదలు ఇచ్చారు.
స్త్రీలని మీ గ్రంథాల్లో ఈ రీతిగా పెట్టుకొని మల్లెపూలు అమ్ముకుంటే స్త్రీలు మొత్తం బజారు మనుషులు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని చెప్పి అడ్డగోలు క్వశ్చన్లు కాదు. మీ గ్రంథాల్లో, మీ మత గ్రంథాల్లో, మీ రామాయణంలో, మీ మహాభారతంలో, మీ పురాణాల్లో, మీ వేదాల్లో, మీ ఉపనిషత్తుల్లో ఏం రాసుకున్నారో చూసుకోండి. చూసుకున్న తర్వాత మాట్లాడంటారా మీరు స్త్రీల కన్నా పాపిస్టులు ఎవరు అని చెప్పి చెప్పులు తీసుకొని కొడతారు ఎదవల్లారా. ఇది ఆడవాళ్ళు కానీ విన్నారంటే చెప్పులు తీసుకొని కొడతారు. మీరు పూజాలేడు గిజాలేడు గోసి ఓడిందాక పిల్లకూడిందాక దంతారు మిమ్మల్ని సన్నాసులారా. మహాభారతం అనుశాసన పర్వం 38వ అధ్యాయం 12వ శ్లోకం ఇది ఈ రీతిగా రాయబడి ఉంది. స్త్రీల కన్నా పాపిస్టులు మరి ఎవరు లేరు. దోషాలన్నీ స్త్రీలే, దోషాలన్నిటికీ స్త్రీలే కారణం అంట. ఎగిరెగిరి తంతారు ఆంతన వాళ్ళు. ఆడవాళ్ళు దొరిపోమాకంటారా మీరు? ఆ విషయం నీకు కూడా తెలుసు. భీష్ముడు చివరి దశలో అపర్షుడిపై ఉన్నప్పుడు కృష్ణుడు ధర్మరాజు భీష్ముడు దగ్గర ఉండి బోధించిన బోధ అంటారు. ఇది మామూలుగా లేదు. శ్రీకృష్ణుడు అంటున్నావు, ధర్మరాజు అంటున్నావు. నువ్వరే పూజారివా? నువ్వు ఎవడురా నువ్వు? అసలుకే పంతులువా పూజారి నువ్వు నీ గ్రంథం చెప్పరా? నువ్వు మహాభారతం తీసి చెప్పాలి. నువ్వు స్త్రీలకి మహాభారతం తీసుకొచ్చి చెప్తే అప్పుడు మీరు ఎలా ఉండేది మీకు అర్థమైపోయింది అనమాట. దౌర్భాగ్యులారా, మీరు దౌర్భాగ్యులు పెట్టుకొని షాళీమరాజు గారిని పట్టుకొని మీరు బజారోళ్ళు అన్నారు, అయ్యన్నారు అని చెప్పి అన్న మాటలు లేనిపోయిన అన్నట్టు చెబుతారా? పనికి మళ్ళీ ఎదవల్లారా. ఇది ఒకసారి చదువు. ఉండియా గ్రంథాలు పంపించమంటావు రా రే శాస్త్రి, పంపించమంటావా? లేదా ఉండయా మీకు మీ దగ్గర చెయ్యి ఒకటి అంటే ఎందుకు? ఇప్పుడు నువ్వు వీడియో చివరిలో అన్నావు, నువ్వు నోరు దారి అన్నావు. అప్పుడు దాకా నేను ఫస్ట్లో అరే వరి అని చెప్పి అనలేదు నిన్ను. నువ్వు నోరు దారి అన్నావు. ఏమన్నావంటే నువ్వు దౌర్భాగ్యుడా అరే వరి అని చెప్పి షాళీమరాజు గారిని తిట్టావు. షాళీమరాజు గారిని తిట్టడం వల్ల ఇప్పుడు నీకు పడతాయి కోటింగ్. అరే వరి అని చెప్పి తప్పే లేదనుకో, దాంట్లో పెద్ద విషయం లేదు. దౌర్భాగ్యుడు అంటాం కూడా చిన్నజీఆర్ చెప్పాడు మీకు. మీ చిన్నజీఆర్ చెప్పాడు. మీ చిన్నజీఆర్ అడుకోపోయి ఎందుకంటే అర్థం దౌర్భాగ్యుడు అని చెప్పి మీ చిన్నజీఆర్ చెప్పాడు. ఇది ఒకసారి చదివచ్చు ఆడవాళ్ళ చేత. అమ్మవారి అంశ, ఆ అంశ, ఈ అంశ అని చెప్పడం కాదు. స్త్రీలకు దొంగ మాటలు. గంధ పరిజ్ఞానం ఉండాలిరా ఎదవా. గ్రంథంలో ఏమి లేకుండా చదవటం కాదు. గంధ పరిజ్ఞానం పెట్టుకొని చూసుకో. ఇదిగో మహాభారతం అనుశాసన పర్వం ఒకసారి నోట్ చేసుకోరా. దీక్షితులు పంతులు మహాభారతం అనుశాసన పర్వం 38వ అధ్యాయం 12వ శ్లోకంలో ఇవి ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. స్త్రీల కన్నా పాపిస్టులు ఎవరు లేరు. దోషాలన్నిటికీ స్త్రీలే కారణం. ఆ విషయం నీకు కూడా తెలుసు. భీష్ముడు చివరి దశలో ఉన్నప్పుడు కృష్ణుడు ధర్మరాజును భీష్ముడు దగ్గరకు తీసుకొచ్చి భీష్ముడి చేత ధర్మరాజుకి బోధిస్తున్న బోధరా ఇది. మీ మహాభారతాల్లో వీటి గురించి చెప్పండి రా మీరు. మహాభారతంలో స్త్రీలకుండా గౌరవం గురించి చెప్పండి. చెప్పులు తీసుకుని కొడతారు ఆడవాళ్ళు యాదవల్లారా, సన్నాసులారా. స్త్రీలు అందరూ పాపిస్టులేనంట. స్త్రీలందరూ పాపిస్టులే, పురుషులందరూ పుణ్యాత్ములా. ఆ మాట ఎత్తకపోయి అలా చెప్పండి. బిందెలు తీసుకుంది అంటారు చొట్ల పోయిందాక ఎదవల్లారా. పురుషులంట పాపాలు చేయరంట. దౌర్భాగ్యుడా. సరిపోద్దా? ఇంకోటి ఏమైనా చూపించుకుంటారా? చాలా ఉండే ఇక్కడ. మీ బతుకు మొత్తం బస్ స్టాండ్లో ఉండే ఇక్కడ చాలా ఉండే కావాల్సినన్ని. హిందూ మతంలో స్త్రీలను దారుణంగా అవమానించడం చెప్పడానికి ఇంతకు మించిన రుజువులు ఏమైనా కావాలరా ఎదవా? మీరు నమ్మే మీ మత గ్రంథాల్లో స్త్రీల కింద విలువ ఇది. దారుణంగా మాట్లాడారు స్త్రీలని. పాపిస్టులు, కోపిస్టులు, పురుషులే పుణ్యాత్ములు, స్త్రీలు పాపిస్టులు అని చెప్పి బిందెలు తీసుకొని పోతారు. సరిపోయిద్దా అంటారు. పిల్లక ఊడిందా కొడతారు అంతన. పంచి ఊడిందా దరుముకుంటారు మిమ్మల్ని. పైగా ఈ ధర్మం అంట. ఇటువంటి పనికిమాలిన ధర్మాన్ని నేర్చుకోని చెప్పి కృష్ణుడు స్వయంగా
ధర్మరాజుని భీష్ముడి దగ్గర నుండి తీసుకొచ్చి చెబుతున్నాడు ఇది. రే ఈ మహాభారతం చెప్పండి, ఆడవాళ్ళ దగ్గరికి పోయి చెబుతారు, మీ వ్యవహారం చెబుతారు. ఈ మాట చెప్పి అక్కడే ఉన్నాడు చెబుతారు. ఎదవల్లారైనా కానీ లోకంలో జరుగుతున్న పాపమైన పనులు వీటికి అన్నిటికీ స్త్రీలే కారణమట. మీరు కొలుస్తున్న దేవుళ్ళు మీకు ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉంచారో చూడండి. మరి మీరు పవిత్రంగా భావించే మీ మత గ్రంథాల్లో స్త్రీ జాతి కొండ ఎంత అవమానంగా రాశారో, అమాయకులైన పాపం ఐదవ సహోదరులు ఇవి చూడాలి. మీరు ఈ మహాభారతం తెప్పించుకోండి.